నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పతల్లి. ఎలా ఉన్నారు? ధర్మరక్షణకై పరమాత్ముడి ఆజ్ఞలో తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయినా తిరుగుతూనే ఉన్నారు. ఓకే. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే బ్రహ్మం గారి చరిత్ర. అవునమ్మా. ఒకప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఈ కలియుగంలో జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని రాసి పెట్టి ఉంచారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అసలు బ్రహ్మం గారు ఏం రాశారు, ఏమేమి జరిగాయి? ఓకే అమ్మా, అంటే నీకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది బ్రహ్మం గారు అంటే. బ్రహ్మం గారి పేరు మీరు మొత్తం విన్నారా? అయితే ఎప్పుడన్నా వినిండొచ్చు కదమ్మా. అవును, చిన్నప్పటి నుంచి మనం పాఠాల్లో అవును విన్నాము, పెద్దవాళ్ళు స్నేహితులు చెప్తారు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి యూట్యూబ్లో కూడా వస్తుంది. అసలు బ్రహ్మం గారు అనే వ్యక్తి మన కాలజ్ఞానాన్ని ఎందుకు రాశాడు? అసలు ఆయన ఎవరు? అవును. బ్రహ్మం గారి యొక్క పుట్టుకనేమో 1610లో మనకు రచించి గ్రంథాలు ఉన్నాయి. ఆయన పుట్టిన ప్రాంతం. ఆయన పుట్టిన తర్వాత మీకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆజ్ఞ, ఆయన కాలజ్ఞానాన్ని రాశాడు. అది కూడా 16వ శతాబ్దం నుంచి ఇప్పుడు ఈరోజు నీవు నేను కూర్చుంటున్న ఈ స్థితిగతులను కూడా రాసి పెట్టాడు ఆయన శాసన గ్రంథాల్లో. ఓకే. అసలు ఆ బ్రహ్మం గారికి ఎందుకు రాసే అవకాశాన్ని పరమాత్ముడు ఇచ్చాడు? మిగతా వాళ్ళు చాలామంది ఋషులు ఉన్నారమ్మా, మునివర్యులు ఉన్నారు, మహానీయులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అలాంటి వాళ్ళు సాధువులు ఎందరో ఉన్నారు. కానీ ఒక వ్యక్తికి సాధ్యమైంది అది. అయితే అమ్మ, బ్రహ్మం గారు ఏం చేశారంటే పరిపూర్ణాచారి అని తర్వాత ప్రకృతాంబ అనే ఇద్దరికి ఆయన గారు పుట్టారమ్మ. అసలు బ్రహ్మం గారు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే అమ్మ, వాళ్ళకి కాలం అనేది వాళ్ళు ఒక భార్యాభర్తలు ఏం చేస్తారంటే ఈ ఒడ్లు చేసుకునే వాళ్ళు, ఒడ్ల వాళ్ళు అంటాం కదా ఇప్పుడు మనం, వాళ్ళు పిల్లలు పుట్టడానికని ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, ఎన్నో పురస్కారాలు చేస్తూ ఉన్న తరుణంలో ఒక మహర్షి వాళ్ళకి కలిసి చెప్తాడు, మీరు తీర్థ విహార యాత్రలకి వెళితే కొన్ని ఉంటాయమ్మా, మోక్ష యాత్రలు అంటాం చూడండి. మన 60 ఏళ్ళ పైన వాళ్ళు వెళ్తారు, కాశీ అని, కేదార్నాథ్ అని కొన్ని వెళ్తూ ఉంటారు. అలా మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన సమక్షంలో ఓ కారణ జన్ముడు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక సందర్భానికి రాగలడు అని చెప్పిన విషయం. నా మాట స్పష్టంగా వినాలి. కారణ జన్ముడు పుడతాడు అని రాయలేడు అక్కడ ఆయన వచ్చిన మాటలో. కారణ జన్ముడు మీకు ఒక దగ్గర ఒక విషయ వివరణలో వరప్రసాదమై వస్తాడు అని చెప్తారు. అయితే ఈ వీళ్ళు ఒక యాత్రకి పోతున్న సందర్భంలో ఏమవుతుందంటే అమ్మా, వేరే వాళ్ళు కూడా భార్యాభర్తలు కలుస్తారు వీళ్ళకి అదే పిల్లల గురించి యాత్రలో. ఏదో ఒక మహనీయమైన గుడి దగ్గర కలిసినప్పుడు మేము పిల్లల గురించి తిరుగుతున్నాము, అది మాకు పిల్లలు లేరు అన్న ఆ తరుణంలో ఈ మీరంటున్న బ్రహ్మం గారు ఆవిడ ఆ అమ్మ కడుపులో, అంటే ఈ ప్రకృతాంబ తర్వాత ఈ పరిపూర్ణాచారి కడుపులో పుడతాడమ్మా. ఈ నిజంగా వరాన్ని పొందేసి తిరుగుతున్న ఒడ్లోకి కడుపులో పుట్టాడు. అయితే పరిపూర్ణాచారికి తర్వాత ప్రకృతాంబ ఈ తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత బ్రహ్మం గారు ఏం చేస్తారంటే అమ్మ, ఒక సంవత్సరం వ్యవధి, 6 నెలలు 7 నెలల వ్యవధిలో ఇది గుడి అని అంటే అమ్మ, నువ్వు ఒక గుడి నేను ఒక గుడి వెళ్ళే అవకాశం, తీర్థయాత్రలో నీది నాది ఒకలాగా ఉండకపోవచ్చు. వీళ్ళు వేరే గుడికి పోయి బలానా దగ్గర కలుసుకున్న సమయానికి ఇట్లా కొడుకు పుట్టాడంట, ఆయన గారు ఈ విధంగా ఉన్నారు. ఏ ఊర్లో పుట్టాడు? మీకు తెలియని విషయం ఏంటంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అనే ఆయనది బిరుదు కాదు, పోతులూరి అనేది ఊరి పేరు. ఆ విధంగా పోతులూరి పేరు వచ్చింది. పోతులూరి అంట ఫలానా ప్రాంతంలో వాళ్ళు తల్లిదండ్రులు కూడా కాలం చేశారంట. ప్రకృతాంబ తర్వాత పరిపూర్ణాచారి అంటే వీళ్ళు హుటిన వెళ్ళి మాకు ఆ బిడ్డని ఇవ్వండి అంటారు. అప్పటికి ఒక మునివర్యుడి చేతిలో ఉంటాడు ఈయన గారు, చిన్నవాడు కాబట్టి. మన మీరంటున్న కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మం గారు వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారమ్మా. 12వ ఏట అంటే 12 సంవత్సరాలు రాగానే పరిపూర్ణాచారి వీళ్ళందరూ విషయ వివరణలు ధర్మ కార్యక్రమాలు చేసే సమయంలో అమ్మని అడుగుతాడు. అలా అమ్మని, ఈ ఒడ్లో వాళ్ళు ఉంటారు కదా, అమ్మ మరి నేను సన్యాసాన్ని తీసుకోవాలని అనుకుంటున్నా, మరి నీవేమంటావు అంటే, నాకు ఉన్న ఆస్తి అంతస్తు నీవే, నా కడుపులో పుట్టలేవు, మరి నువ్వు 12 సంవత్సరాలు వచ్చాగానే వెళ్ళిపోతాను అంటున్నావు అంటే, లేదు నేను నీకు పెళ్లి చేస్తానని కొంచెం మందలిస్తుంది తల్లి. వినడు. వినకుండా ఆ రోజు ఆ ఊర్లలో చూడమ్మా కొన్ని అరుగులు ఉంటాయి, ఆ అరుగు మీద కూర్చొని ఏం చెప్తాడంటే, అమ్మ ఈ శరీరం మీద నా ఆశ, లేదా నీ శరీరం మీద నా ఆశ, మరి దేనిపైన నీకు ఆశ? అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ మీద ఆశ ఉంది కదా అని అంటే, మరి నన్ను ఓ సమయం వచ్చినప్పుడు పూర్తి చేస్తారు కదా మట్టిలో, ఆ మట్టిలో పూర్తి చేసినప్పుడు నా తర్వాత ఇంకొక శవం వస్తుంది, అక్కడ వాణ్ణి పూర్తి చేస్తారు మళ్ళీ. అంటే నా మట్టే నాకు సొంతమైంది కాదు ఈ భూమండలంలో, నీవు ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు నాదే సొంతం కాదు అన్న దాని గురించి చెప్తున్నానమ్మా. నాది ఏముంది ఇక్కడ సొంతం, నేను పెళ్లి చేసుకొని లేకపోతే ఇంకేదైనా చేసుకొని ఇంకేదైనా నువ్వు అన్న విషయాలకు పోతే నేను కొన్ని కార్యక్రమాలు అని చెప్పి అమ్మకి జ్ఞానోదయం చేస్తాడు. ఒక
నిజమైన ఆస్తి ఏమో ఈ భూమండలంలో మనిషికి ఏం లేదు తల్లి. ఏమీ లేదు. నువ్వు సంపాదించిన జ్ఞానం మాత్రమే లోకానికి తెలుస్తుంది, కానీ నువ్వు కూడా ఉండవు ఆ జ్ఞానంలో. అవును. ఒక తీపి జ్ఞాపకాలు అంతే. నీ శరీరం పూడ్చిన దగ్గరే 3 రోజులకు 4 రోజులకు ఇంకొకరిని పూడ్చేస్తారు. అవును. ఇదైతే ధర్మసాక్షి. అవును. ఒక ఎలక్ట్రిక్ వాహనంలో కాల్చినా కూడా నెక్స్ట్ ఇంకొకరిని కాల్చేస్తారు. అంటే ఏది మనకు శాశ్వతమైనది? ఏమీ లేదు. 10 రోజుల తర్వాత ఈ భూమిలోకి మన శరీరం కలిసిపోతుంది, కనబడదు. అవును. అలాంటి ఈ శరీరానికి అమ్మ మీరు అని కొన్ని విషయాలు అడుగుతారు తల్లి. అమ్మ చాలా నివరపోతారు. 12 సంవత్సరాలకి ఇంతటి జ్ఞానాన్ని సంపాదించిన ఈ బాలుడు మహాజ్ఞానుడు కాగలడేమో అని అదే ఋషి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఎలా అంటున్నారు అంటే, కార్యకలాపాల నిమిత్తం ధర్మ కార్యక్రమాల నిమిత్తం ఆయనని మీరు పంపించగలరు అని అంటే, అప్పటి నుంచి ఆయన కర్నూలు ప్రాంతంలో బనగానపల్లి అనే ఒక ఊరికి వస్తాడమ్మా. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి ఇల్లు ఉంటుంది అక్కడ, మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. బనగానపల్లి ఆ ప్రాంతంకి వెళ్తాం. కర్నూలు నుంచి 22 కిలోమీటర్ల ప్రాంతం. నేను వెళ్ళాను రీసెంట్ గా. అక్కడ వెళ్ళారు కదా, అక్కడ కూర్చుంటాడు ఆయన. ఆయన అలా ఎలా కూర్చుంటాడంటే అమ్మ, బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాయాలి అంటే కాలంకి అనుకూలమైన జ్ఞానాలు రాసేవాడు. అయితే ఈయన ఏం చేస్తారంటే, ఒక ఊరికి వెళ్ళి ఎవరు తెలియదు కదా, అయితే ఒక గచ్చు దగ్గర పడుకున్నప్పుడు ఆ రాత్రి నిద్రపోతాడు తల్లి. పొద్దున్నే 6 గంటలకి 5 గంటలకి 4 గంటలకి మనం లేస్తాం, ఆడవాళ్ళు లేచి ఇంటికి సంబంధించిన ఆవరణ పనులు చేస్తూ ఉంటే అందులో ఒక వ్యక్తి ఇంటి యజమాని బయటికి వస్తుంది. ఆవిడ పేరు గడి బిడి లచ్చక్క. గుర్తుపెట్టుకోండి, శాస్త్ర గ్రంథాల్లో ఆవిడ పేరు రాసింది. గడి బిడి లచ్చక్క. ఆవిడని కొడుతుంటాడు వచ్చి, బ్రహ్మం గారిని వచ్చి కొడుతూ ఉంటుంది. లేవు, ఎందుకు పడుకున్నావు, ఎవరు నువ్వు, మా గుమ్మల్లో పడుకున్నావు, దొంగవా దొరవా, ఎవడు రాను, ఇట్లా అంటారు కదా సహజంగా అన్నోన్ పర్సన్కి. ఆ విధంగా అంటే, అమ్మ క్షమించండి, నేను పని నిమిత్తం వచ్చాను, నాకు పని ఇస్తే నువ్వు ఏదైనా పెడితే తిని పడుకుంటా, ఇక్కడే పని చేసుకుంటా, ఇలా అంటే ఓహో పనివాడివా నీవు అని ఇదని చెప్పేసి పని ఇస్తుంది. పొద్దున్నే లేసి ఆవులను మేసే పని అమ్మ ఆయనది. ఆవులు మేసిన సందర్భాలు చూసాం మనం. అయితే ఈ ఆవులు మేసే ఈ పనిలో పొద్దంతా చేసుకొని వచ్చి రాత్రి అంతా ఒక ఆవరణలో కూర్చొని గుహలాంటిది ఏర్పరచుకొని జ్ఞానాన్ని రాస్తూ ఉంటాడు, అంటే కాలజ్ఞానాన్ని. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది. ఈయన గారి డ్యూటీ ఏంటంటే, అదే బనగానపల్లిలో కొండ ప్రాంతానికి వెళ్ళాలి, ఆవులందరి చుట్టూ ఒక గీత గీయాలి, గీసేసి మీరు దాటకూడదు, ఇక్కడే ఉంటే నేను జ్ఞానాన్ని రాసుకొని సంపాదించే గుహలోకి వెళ్తున్నాను అని చెప్పి ఇలా హెచ్చరికలు ఇస్తాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదమ్మా, మేకలు కాసేవాళ్ళు, కానీ వాళ్ళు ఈయనేంది రోజు వస్తున్నాడు గీస్తున్నాడు, ఆ ఆవులేమో దాటట్లేదు, అదేదో వ్యవహారం ఉంది కదా అని లచ్చక్కగా చెప్పుదాం మనం అన్న ఉద్దేశంగా వెళ్తారు. ఏమో మరి ఇలా ఉంది వ్యవహారం అంటే, ఆవిడ పని చేస్తలేడా, గొలవ పడుకున్నాడా అన్న ఉద్దేశానికి వస్తాడు తల్లి. వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమమే ఈ బ్రహ్మం గారి యొక్క చరిత్ర మొదలవుతుంది. వచ్చి చూసి, ఆయన చూస్తే ఆయనకు ఏదో ఒక దివ్యమైన ఒక ఆకారం కనబడి ఆయన రాతలు రాస్తూ కూర్చుంటాడు. కాలజ్ఞానానికి ఇంతటి మహనీయుడిని నేను ఒక చిన్న సందర్భంలో చూసుకొని తక్కువ చేశానా అని కాళ్ళ మీద పడి, మీరు అలా చేసి ఉండకూడదు, చెప్పాల్సింది నాకు అంటే, లేదమ్మా, ఈ ప్రకృతి నియమాల్లో నీవు నాకు తల్లి లాంటి దానివి కాబట్టి నీవు అవసరం నిమిత్తమే జీవితాన్ని తీసుకెళ్తున్నానన్న తర్వాత కాలజ్ఞానాన్ని రాసిన కొన్ని తాళ్ళపత్రాలు అక్కడ పెట్టాడమ్మా ఆయన. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది దాన్ని ఇంకా పొందపరిచి సైంటిఫిక్గా రీసెర్చ్ నడుస్తుంది. ఇంకా ఈ విధంగా జరిగిన కార్యక్రమం ఆయన బనగానపల్లిలో చేసుకొచ్చాడమ్మా. చేసుకొచ్చిన తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క ఒక వ్యక్తి ఏమడిగాడంటే, ఏమయ్యా, నీవు ఒక మానవుడినో శరీరాన్ని చూస్తే దయ్యము లేదా దేవత ఉన్నదని చెప్తున్నావు, అంటే ఒక మనిషిలో శరీరంలో దయ్యం ఉంటుంది, దేవత ఉన్నది అని అంటున్నావు అని ఒక శిష్యుడికి జ్ఞానోదయం చేస్తున్న సందర్భంలో ఇంకొక వ్యక్తి వింటాడు చాటుగా. ఇనేసేసి, నీవు నీ భార్యని ఎలా చూస్తే అలా నీకు దేవతలాగా కనబడుతుంది, దయ్యంలాగా చూస్తే దయ్యంలాగా, అంటే ఒక పైశాచికతంగా చూస్తే అంటే కోపం అంటాం కదా, ఎమోషన్స్ అలా కనబడుతుంది అంటే, ఈయన వెళ్ళి ఆయన భార్యని చంపేస్తాడమ్మా. ఈ వినేవాడు, అబ్బో ఈయన మాటలకి నిజంగా అంత శక్తి ఉందా, ఈయన ఎంత చెప్తుండని. అప్పట్లో జ్ఞానోదయానికి జరిగినాయి ఇవన్నీ పనులు. అది జరిగిన తర్వాత వాళ్ళ భార్య చనిపోతుంది. చనిపోగానే ఈయన దగ్గరకు పరిగెత్తుకొచ్చి, అబద్ధాలు ఆడావు, నేను ఊర్లో నుంచి వెలేయాలి, నువ్వు నా భార్యని నేను చంపితే ఆమె దేవత అన్నావు, దయ్యం అన్నావు, ఆవిడ రక్తం కక్కుని చనిపోయింది అది అని చెప్తే, వీరబ్రహ్మేంద్రన్ గారు వెళ్తారు అక్కడికి, బూడిద తీసుకొని ఇలా ఇలా అనేసి లేపుతారు. లేపిన తర్వాత, నీవు ఏమని చంపావు నీ భార్యని అంటే, కోపంగా, అంటే రాక్షసత్వం నీ మనసులో వచ్చింది కాబట్టి ఆవిడ చనిపోయింది. అదే నువ్వు దేవతామూర్తిత్వం చూస్తే ఆవిడ నీకు వేరేతనం కనబడేది కదా అన్న జ్ఞానాన్ని చేసిన తర్వాత ఆయన ఈయనకి శిష్యుడు అయ్యాడు. ఇలా శిష్యులు వస్తూ 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 పెరుగుతూ వచ్చారు. ఈ లచ్చక్క మీరు అన్న ఆవిడ కూడా శిష్యురాలే. అలా శిష్యులు లచ్చక్కకి కూడా కొడుకున్నాడమ్మ. ఆ కొడుకు అప్పటి నుంచి ఈయనంబడే తిరుగుతూ వస్తాడు, అంటే జ్ఞానాన్ని రాసుకున్నది సంపాదించుకునే ఆ తీరు. ఇలా పెరుగుతూ ఆయనకు శిష్యులు వస్తూ ఉన్నారు. ఒక మహనీయుడు, ఒక బ్రాహ్మణుడు ఏమడిగాడంటే, అదే మీరన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి ఆ మహనీయుడిని, ఏమయ్యా,
ఏ ఊరు నుంచి నీవు వచ్చావు? సహజంగా అడుగుతాం మనం కూడా, ఎక్కువ శాతం కనబడతాయి. అవును. ఎక్కడ మీ ఊరు, మీ తల్లి తండ్రులు ఎవరు అని అడిగారు. అవును. అన్నప్పుడు ఆయన మౌనంగా పాటించినప్పుడు, కొంతమంది గట్టిగా ప్రశ్నించినప్పుడు, నా ఊరు వచ్చేసి బ్రహ్మాండపురం అంటాడు. బ్రహ్మాండపురం అని అంటే ఇదేంది అసలు? ఈ బ్రహ్మాండపురం అనేది లేనే లేదు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో. వాకాబు పెడతాం మనం. అవును. అమెరికాలో ఏ ఊర్లు ఉన్నాయి కూడా తెలుసు ఈ రోజుల్లో. అప్పట్లో కూడా సందేశాలు ఇచ్చే వసతులు కూడా ఉండే, ఎక్కడా లేదు కదా అది ఇది అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, ప్రకృతాంబ మీ అమ్మ పేరు అన్నావు కదా, ఎక్కడుందంటే కాలం చేశారు. తర్వాత పరిపూర్ణాచారి ఉన్నారు కదా అని ఇలా చెప్తారమ్మా. ఇది మీరు అడిగిన ప్రశ్న తెలుసుకోవాలి చాలామంది, అందుకే డీప్గా వెళ్తున్నాను. ఆ తర్వాత జరిగిన విషయాల్లో వాళ్ళంతా బ్రాహ్మణులంతా కూర్చొని, కొంతమంది వ్యక్తులందరూ సమకూర్చుకొని ఏం చేస్తారంటే, అసలు బ్రహ్మాండపురం అనేటిదే లేదు అని ఈయన దగ్గరికి వస్తారు తల్లి. అప్పుడు బ్రహ్మాండపురం అనే విషయం లేదు అని తెలిస్తే, అసలు బ్రహ్మాండపురం అంటే ఏంటంటే అమ్మ, పైన 7 లోకాలు కింద 7 లోకాలను చూసినది బ్రహ్మాండపురం అన్నమాట. అంటే నేను పైన 7 లోకాలు కింద 7 లోకాలను చూడగలను కాబట్టి నా ఊరు బ్రహ్మాండపురం. అందులో అతల వితల సుతల మహాతల పాతాల తలాతల రసాతల అనే ఉన్న ఊర్లు భూమండలానికి కింద ఉన్నాయి. 7 మండలాలు. పైన ఆకాశం పైన ఉన్న మండలాలు ఇప్పుడు చూడండి, మనకే తెలుసు, స్వర్గలోకం అంటాం, ఇంద్రలోకం అంటాం, దేవలోకం అంటాం, ఏ కష్టసుఖాలు లేని కేవలం మనశ్శాంతి ఉన్న లోకం అంటాం. ఇలా 7 లోకాలు. ఈ లోకాలు ఆ లోకాలు అయితే మానవులకు కనబడిన లోకాలు కావు. అలా చెప్పినప్పుడు ప్రకృతాంబ ఎవరు అని అంటే, నేను ప్రకృతికి పుట్టినవాడే. మరి ఇంకొక పేరు చెప్పావు కదా, మరి నీ తండ్రిన్న చెప్పు నాయన అని అంటే, అప్పుడు ఏం చెప్పాడు తండ్రి పేరు? పరిపూర్ణాచారి అని చెప్తే, ఈ అటు 7 లోకాలు ఇటు 7 లోకాలని ముల్లోకాలని పాలించగలిగిన వాడు నా తండ్రి, మహానీయుడు పరమాత్ముడు కాబట్టి ఆయన్నే నా తండ్రి, అంటే శివుడే నా తండ్రి అని చెప్తాడు. చూడండి, మాటలోనే ఇంతటి ఘనమైన కీర్తిని రాసిపెట్టాడు. పరిపూర్ణాచారి అంటే శివుడికి సాటి ఎవరు లేరు కాబట్టి ఆయన్నే నా తండ్రి. ప్రకృతాంబ అంటే నేను మీలాగే సామాన్యమైన బ్రతుకు బతుకుతున్నాను కాబట్టి నాకు ప్రకృతే అమ్మ. మళ్ళీ 3వ తరానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్తాడు, భూమండలం గురించి వివరించినప్పుడు ఈ విధమైన ప్రశ్నలకి వాళ్ళు నివరపోతారు తల్లి. నివరమైన తర్వాత ఈయన ఎవరో కాలగానాన్ని చాలా బలంగా రాస్తున్నాడు అని చెప్పిన తర్వాత, ఓ వయసు వచ్చినాక అమ్మ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు పెళ్లి చేసుకుంటారు. మీరు ఇంతవరకు వినకపోయి ఉండొచ్చు ఆ మాట. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు గోవిందమ్మ అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వారికి 5 వరుసగా కొడుకులు పుట్టి 6వ బిడ్డ పుడుతుందమ్మా. బ్రహ్మం గారికి 6 పిల్లలు ఉన్నారు. శాస్త్ర గ్రంథాల్లో కూడా రాసి ఉంది, మీరు పెకిలించి చూస్తే వెళ్తాయి అవన్నీ. ఆ విధంగా పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు. ఊర్లో ఈయనకి పేరు, కాలజ్ఞానము, మంచి కార్యక్రమాలు అన్నీ రాస్తూ వస్తున్న ఆ తరుణాన్ని కొంచెం డీప్గా తీసుకెళ్ళిన తర్వాత, బ్రహ్మం గారు ఇంకా సమాజానికి కనబడకుండా నేను కాలజ్ఞానాన్ని రాసుకునే అవసరం వచ్చింది, నా యొక్క శరీరాన్ని మీరు జీవ సమాధి చేయవలసిన సమయం వచ్చిందని ప్రకటన చేస్తాడు. అరే అదేంటి ప్రకటన చేస్తున్నాడు ఈయన, తండ్రి 5గురిని అన్నాడు, ఆడపిల్లని అన్నాడు అని కొంచెం బాధపడిన ఆ తరుణాన్ని అందరూ అడిగితే, లేదు లేదు మేము మానవులకి దూరంగానే ఉండి చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పేసి ఒక శిశువులకు చెప్తారు. ఆ శిశువుడు ఎవరంటే అమ్మ, ఆ చాటుగా విన్నాడని చెప్పాను కదా, ఆయన ఈ లచ్చమ్మ కొడుకు. వింటారు. వినేసి తండ్రిని ఏం చేస్తారు, ఇంకా ఆ విధంగా ఒకటి గుండం లాంటిది చేసి అష్టాదశ శక్తి పీఠాల సాక్షిగా అని చెప్పేసి ఎన్నో విలువైన పూజలు చేసి అందులో ఆయన్ని కూర్చోబెడతారు. కాలజ్ఞానానికి అనుకూలంగా కూర్చోబెట్టేస్తే ఇలా కూర్చొని తండ్రి కళ్ళు మూసుకుంటాడు. మూసేస్తారు. మూసేసేటప్పుడు భార్య అడుగుతుంది తాళి జోయించి, దీని విలువ ఏంటి మరి, నీవు లేని సమక్షంలో నేను ఎక్కడికి పోవాలి అంటే, నీవు నిత్య సుమంగలి గోవిందమ్మ, నేను ఇక్కడే ఉంటాను కదా, నన్ను మాత్రం ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ చేసి నేను చేస్తున్న ఈ దీక్షని భంగం చేయకూడదు అని ఆలోచన అని చెప్తే, మరి ఊరంతా అడుగుతారు కదా, ఒక సుమంగలి అయి ఉండి భర్తే లేడు అన్న ఈ అభాండాలు ఎలా ఉంటే కాలానుకూలంగా అవి తెలుస్తాయి అని చెప్పేసి అందులో కూర్చుంటాడు. ఈ విషయాలన్నిటికీ చిన్న కొడుకుకు నచ్చదమ్మా. 5వ వాడికి మా నాన్న అందులో వెళ్ళడం ఏంటి, రాయడం ఏంటి, మా అమ్మనేమో అందరూ ఊర్లో మగవాడు చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు అన్నీ తీసేస్తుంటే మా అమ్మనేమో అన్ని వజ్రవైడూర్యాలు అలంకరించుకొని పేరెంటాలన్నీ చేస్తూ ఉంది కదా, నలుగురిలో విలువబోతుందేమో కదా అన్న ఆలోచనతో అమ్మతో గొడవపడిన ఆ తరుణం, నేను నాన్న ఉన్నాడో లేడో, ఒకవేళ నువ్వు అన్నట్టుగా నాన్న అందులో ఉంటే నీవు సుమంగలివి, అందులో నాన్న లేడు అంటే అమ్మ నువ్వు తీసేయాలి కదా అని చెప్తే, సరే బిడ్డ అని చెప్పి తీసేస్తే పుట్టిన తండ్రి లేస్తాడు అడుగుపెట్టిలా. ఒక కాలజ్ఞానాన్ని రాస్తున్న నన్ను, భవిష్యమాన్ని రాస్తున్న నన్ను, నా కొడుకైనా సరే నీవు శిక్షను అనుభవించక తప్పదు, 12 సంవత్సరాలు వన జీవితాన్ని గడపాల్సిందిగా నేను హెచ్చరిస్తున్నానని చెప్తే, అప్పుడు కొద్ది రోజులు ఉండి గోవిందమ్మ పిల్లలకి కావాల్సిన విషయాలన్నీ చేసేసి ఇంకో తరుణాన్ని పెట్టుకుంటాడు.
మళ్ళీ నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందని అప్పుడు వెళ్తాడమ్మ లోపలికి. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడుస్తూ 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 వస్తుందమ్మా. ఒకరోజు ఊరిలో ఉన్న వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా, అరే ఏంది అందులో ఉన్నాడంటాడు ఈమె ఇలా అంటుందని. కొన్ని వ్యత్యాసపరులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అలా జరిగిన తర్వాత అమ్మ కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీస్తే మళ్ళీ తండ్రి బయటికి వెళ్తాడు, నడుచుకుంటూ వస్తాడు. అప్పటికి వీళ్ళు చేసిన దానికి అంటే కొంచెం గుహ ఉంటుంది కిందికి, ఈయన కూర్చున్న స్థలం కంటే కింద డౌన్ ఉంటుంది అది. అంటే ఆయన గుహ చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు అన్నమాట. శాస్త్రజ్ఞానాలు తెలిసిన మహారుషులు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ఏమయ్యా నీవు అసలు మనిషివా, దేవుడివా, లేకపోతే ఈ మానవాతీత శక్తివా? ఇన్ని సంవత్సరాలు గడిచినాయి అంటే నీవు అందులో నుంచి వస్తున్నావు, మళ్ళీ తాళపత్రాలు నిన్ను ముట్టుకునే ముందు ఇన్ని తాళపత్రాలు ఉంటాయంట. గుహలోకి దిగుదాం అనేసరికి ఆ తాళపత్రాలు ఫస్ట్ బయటికి తీసిన తర్వాత ఈయన బయటికి వెళ్తున్నారు, ఇన్ని రాస్తున్నారు, మీరు అసలు ఎవరు అది ఇది అంటే అప్పుడు వివరిస్తాడు. ఈ భూమండలంలో అమ్మ ఒక తాబేలుకు 1000 కానీ 1500 సంవత్సరాల వయసు. ఒక తాబేలమ్మ 3 నుంచి 5 సార్లు మాత్రమే గాలి పీల్చుకోగలదు. అది పీల్చదు, ఒకటేసారి పీల్స్తుంది, మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో వేళలో పీల్చుకుంటుంది అది. దానివల్లే నా జీవిత శరీరం కూడా ఇవన్నీ ఫ్రీజ్ చేసి ఉంటాయి వాళ్ళన్నీ. ఒక అవసరానికి మాత్రమే నేను ఊపిరి అందుకుంటుంది అంతే. మిగతా కార్యకలాపాలన్నింటిలో నేను జ్ఞానాన్ని రాసుకుంటూ పోతున్న దాంట్లో ఎన్నో, ఒక సౌభాగ్యవతి ఎలా ఉండాలి, ఇల్లు సంసారం పిల్లలు ఎలా ఉండాలి, భవిష్యత్తులో జరుగుతున్న ఆకృత్యాలన్నీ రాస్తూ ఉంటాడు. వాళ్ళందరూ మహానీయులు ముఖ్యేసిన తర్వాత అమ్మ అదే గుహలోకి వెళ్ళిపోతాడు. అదే శాశ్వతం, మళ్ళీ రాడు ఇంకెప్పటికీ. అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను మాట్లాడుతుంది 16వ శతాబ్దంది. 16వ శతాబ్దం తర్వాత 17 వచ్చింది, 18 వచ్చింది. 18 తర్వాత అమ్మ మనది 19 తర్వాత కాలజ్ఞానం మొదలైంది. మనకి నీళ్ళ గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ, సౌభాగ్యవతుల గురించి ఈ కష్టాలు ఆయన ఎలా రాశాడో అలా మొదలయ్యాయి. అదేంటి ఈ విధంగా ఉంది అలా ఉందని ఆయన బ్రహ్మంగారు ఏం చేశారంటే అక్కడ నుంచి ఇంకొంచెం వేరే ప్రాంతం, కొండ ప్రాంతానికి వెళ్ళి ఇదే గుహలో కూర్చున్న ఆ తరుణాన్ని అమ్మ మళ్ళీ వెతికి చూస్తే అక్కడ గ్రంథాలు కనబడ్డాయి కానీ బ్రహ్మంగారు కనబడలేదు. అలా శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారంటే ఈయన జీవుడే, నిత్య జీవుడే, కానీ కనబడతలేడు, రాస్తున్నాడు, రాతలు తాళపత్రాలు అందిస్తున్నాడు అని. ఆ తాళపత్రాలు స్వీకరించినవి ఇప్పటి వరకు వచ్చాయి మనకి. గత 60-70 సంవత్సరాల్లో అంతటి వీరత్వాన్ని, తండ్రిని ఎత్తకే ధైర్యం ఎవరూ చేయలేరు. ఆయన అమరుడు, మళ్ళీ ఎప్పటికీ చిరంజీవుడు అనేది మాత్రమే ఇప్పటికీ మన భూమండలంలో రాస్తుంది. ఆయన చనిపోయింది ఎక్కడ రాయలేదు. అయితే ఇప్పుడు బ్రతికే ఉన్నారంటారు. బ్రతుకున్నారని చెప్పవచ్చు, ఎందుకంటే తాళపత్రాలన్నీ అన్ని వివరంగా రాసిన వ్యక్తి. ఇప్పుడు ఎక్కడో ముల్లోకాధిపతుల అనుమతితో పుట్టినవాడు ఇంకా ఇన్ని జ్ఞానాలు ఈ సమాజానికి అందే విధంగా రాస్తున్నాడంటే అమ్మ ఇంకా కొద్ది రోజులైతే ఆ గ్రంథాలు ఏమన్నా బయటికి రావచ్చేమో. ఇంకా మన వాళ్ళు ఎత్తుకుతున్నారు, తిరుగుతున్నారు, ఎన్నో కనుక్కుంటారు. ఇప్పుడు చూడమ్మా, నేను ఒక యూట్యూబర్ లాగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ అదే పనిలో తిరుగుతున్న మహానీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళు తిరుగుతారు జ్ఞానాన్ని, గురు జ్ఞానాన్ని సంపాదించడానికి. ఇప్పుడు అఘోరాలు ఉంటారు, సాధువులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, గురు విద్య కోసం తిరిగే వాళ్ళు. అలాంటి మహానీయుడిది ఒక ఆశీర్వాద బలం ఉన్నా కూడా ఎంత పెద్ద వృక్షం అవుతుందమ్మా. ఇలా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయాడని నేను నీతో చెప్పట్లేదు, ఆయన బ్రతుకున్నాడని చెప్పట్లేదు. ఆయన రాసిన జ్ఞానాన్ని మనం తీసుకుంటూనే ఉన్నాం ఇంకా. అలా జరుగుతూ 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 వచ్చిన ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్లో ఈ కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి అమ్మ ఈ 2023లో చెప్పుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఆడపిల్లల మీద అగత్యాలు. ఆయన అప్పుడే కూర్చొని రాసిపెట్టాడు. ఒక ఇంటి యజమాని పని మనిషిని ఎలా చూస్తుందమ్మో అది కూడా రాసిపెట్టాడు ఆయన. పని మనిషి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి పని చేయడానికి వచ్చిన వాడిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది కూడా చెప్పాను. నీకు అడుగు మీద పడుకుంటే వచ్చి హితబోధ చేసి అది కూడా రాశాడు ఆయన. గొర్రెల మంద చూసుకునేటప్పుడు వేరే వాళ్ళు చూస్తున్న చూపుని రాశాడు. ఇప్పుడు కాలజ్ఞానంలో అమ్మ కలియుగం మునుగుతుందనే బ్రహ్మంగారి గురించి చెప్తాం మనం. ఇంకోటి తెల్ల కాకి కనబడిందని చెప్తారు, కరోనా లాంటి మహమ్మారిలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవే తెలుసు కానీ అసలు బ్రహ్మంగారి యొక్క చరిత్ర ఎంత సంపూటితంగా రాసిబడి ఉన్నది అనేది ఎవరికి తెలియదు. పరమాత్ముడి ఆజ్ఞ నుంచి వచ్చాడు కాబట్టి శివస్వరూపం తల్లి, శివుడికి మరణం లేదు అన్నట్టుగా ఆయన వల్ల అవసరాలు ఉన్నాయనే రాసి పెడుతున్నాయి. ఒకవేళ ఎతికినామనుకోండి అదే కొండ గృహల్లో కానీ ఎక్కడన్నా ఏదైనా గ్రంథాలు గత 60-70 సంవత్సరాలు ఉన్నాయి దొరికాయంటే అమ్మ ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదే ఉంటుంది అందులో రాసేది. కాబట్టి ఏంటంటే అమ్మ అలాంటి మహానీయుడిని మనం కోల్పోకూడదు కూడా. ఎందుకంటే ఆయన రాస్తున్నాయని మనకు సంబంధించినాయి కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఆయన రాసినవి కేవలం ఒక మనిషికి మాత్రమే జరగబోయే కార్యక్రమాలని ఏ విధంగా మీరు అడ్డుకోవాలి, ఆదుకోవాలి, దాని నుంచి బయటికి ఎలా ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనేది రాశాడు. మనం పాటిస్తున్నామా? అయితే ఒకటండి, బ్రహ్మంగారే రాశారు, నీ రాత ఇంతే, బ్రహ్మంగారు రాసిన రాత మార్చలేము అంటారు. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని అన్నీ రాసి పెట్టి ఉంటాయా? అంటే పుట్టిన నుంచి చచ్చేంత వరకు ప్రతి అడుగు బ్రహ్మంగారు ఏం చేశారంటమ్మా కాలజ్ఞానాన్ని రాశారు. ఒక మనిషి, ఒక ఆడ, ఒక మగ, ఒక జంతువు, ఇవి రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే సమస్యల గురించి పరిష్కార మార్గాలను రాసిపెట్టాడు.
ఒక మనిషి తలరాత రాయలేడు. ప్రకృతికి సంబంధించిన విషయాల్లో మానవులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాసిపెట్టాడు. అంటే దాంట్లో మార్గం కూడా రాసిపెట్టాడు. మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఒక తలరాతని రాయలేడు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు మానవుల యొక్క జీవిత రాత రాశాడు. జరగబోతున్న పొరపాట్లలో వెసులుబాట్లు, మంచి చెడు, ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉన్నది అంటే దాన్ని కనిపెట్టే రీతి రాశాడు అక్కడ. అది తెలుసుకోవాలి. బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం రాశారు. కాలాన్ని ఆయన ఒక జ్ఞానంలాగా సంపాదించి మనకు రాసేసిన సంపుటది. అంతేగాని మన రాతలు ఎప్పుడు రాయలేడు. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు కదా తల్లి. బ్రహ్మాండపురం అని చెప్పి ఆయనే చెప్పాడు. తర్వాత ప్రకృతి గురించి విషయ వివరణ చెప్పాడు. పరిపూర్ణాచార్యం తండ్రి గురించి ఇన్ని విషయాలు చెప్పిన వాడు ఒక రాతని పరమాత్ముడు ఆజ్ఞతోనే రాయగలరు. అంటే నీకు జరగబోయే ప్రమాదాలు రాశాడు కదా తల్లి. ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు యాగంటిలో నంది పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ నార్మల్గా సైంటిఫిక్గా ఒక రాయి అనేది పెరుగుతుంది అని చెప్పి సైంటిస్టులు అంటున్నారు. అండ్ అలాగే కొన్ని రాళ్ళు వాటర్లో వేస్తే మునగవు, తేలుతూ ఉంటాయి పైకి. అవేమో రాముల వారు ఆ లంకకు వెళ్తున్నప్పుడు అది అలా అలా అని చెప్పి అంటారు. అంటే ఇవి ఎలా మూఢనమ్మకాలు అనొచ్చు? అంటే సైంటిఫిక్ గా ఆల్రెడీ చెప్తున్నారు కదా, రాళ్ళు పెరుగుతాయి, వాటర్ లో మునుగవు, కొన్ని మునుగుతాయి. సో ఈ నంది పెరిగి కొన్ని అంటే కలియుగం అంతమయ్యే లోపు అది లేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కలియుగంలో ఏంటంటే యాగంటిల్లో బసవేశ్వరుడు లేచి రంకె వేస్తాడు అంటాడు. అంటే ఆయన ఒక ఎడమ కాలు లేపి గట్టిగా అరుస్తాడు. అప్పుడు గంగ పొంగి అన్ని మునిగిపోతాయి. శ్రీశైలంలో బ్రహ్మరామిక ముఖపు వరకు నీళ్లు చేరుతాయని మన నానుడి. ఇది కూడా కాలజ్ఞానంలో భాగమే. ఇప్పుడు మీరన్న ఆ ప్రశ్నలో కొంచెం డీప్గా వెళ్దాం. ఒక రాయి పెరుగుతూ ఉంది. రాయి పెరుగుతుందని సైంటిఫిక్ ఏం రుజువు చేశారంటే ఈ రాయి పెరుగుతుంది అని. ఎన్ని రాళ్ళు పెరగడం రుజువు చేశారు? అంటే రాళ్ళు పెరుగుతాయి ఒక్కటే దగ్గర, మిగతా దగ్గర వాళ్ళ ఇట్ వాజ్ ప్రూవెన్. కానీ అక్కడ నందీశ్వరుడికి సంబంధించింది మాత్రమే వివరణ ఇచ్చారు ఇది పెరుగుతుంది అని. కానీ అలాగే వేరే రాళ్ళు, వేరే నందీశ్వరులు, వేరే విగ్రహాలు, వేరే శిలాశాసనాల్లో రాసున్న మరి ఏ విగ్రహము ఎక్కడ ఏం పెరగలేదు కదా. మరి విగ్రహాలు అనలేదు, రాళ్ళు అంటే నందీశ్వరుడు రాళ్లతోనే ఉన్నాడు కదా అక్కడ. నందీశ్వరుడు రాయితో చేశాడు, ఆయనే పెరుగుతున్నాడు కాబట్టి రాయి స్వరూపం అని మనం భావించామమ్మా. ఆ రాయి కాకుండా మిగతా ఏ రాయి పెరిగినట్టు రుజువులు ఉన్నాయి చూపించండి అంటున్నాను. అదైతే రుజువు ఉంది కదా అక్కడ. ఒక దేవుడి స్థానంలో రుజువు ఉంది అంటున్నారు. ఎలా ఉంది? ఆ రాయి పెరిగిన దానికి పక్కనున్న ఒక గజస్తంభం, ఆ యొక్క గుడి యొక్క గోపురానికి ఉన్న స్తంభాలు బలమైనవి. ఒకటి మొత్తం ఒరిగిపోయింది కదమ్మా, స్థలం లేకుండా జరిగిపోయింది కదా. అక్కడే ఉన్న పురోహితులు, అక్కడే ఉన్న బ్రాహ్మణులు, ఇప్పుడు నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు శాసన గ్రంథాలు రాసుంటాయి. అసలు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు యాగంటి ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతుంది. యాగంటి, మహానంది ఇవన్నీ ఏంటంటమ్మా పరమాత్ముడి యాజ్ఞలో ఇప్పుడు కాదు, అది వందల సంవత్సరాల క్రితం రాసిపట్టినాయి కదా. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనకు భాగ్యం ఉన్నది. కలియుగం నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ రోజు రేపో ఎల్లుండో మునిగేది కూడా కాదు. మనం ఇంకా చాలా చూసి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన జ్ఞానాలు ఉన్నాయి కదమ్మా. అయితే ఒకటండి, ఇప్పుడు నార్మల్గా బ్రహ్మం గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, కరోనా కూడా వస్తుందని అందులో ఉందన్నారు. ఇంకా ఏమేమి రాశారు? ఇంకా ఏమైనా మనం చూడబోతున్నారు? చూడమ్మా, కలియుగంలో కరోనా వస్తుంది అని బ్రహ్మం గారు రాసి పెట్టలేదు. బాగా గుర్తు పెట్టుకోండి. రాసి పెట్టుందని అంటారు. ఎక్కడుంది? డాక్యుమెంటేషన్ కావాలి. ఒక వైరస్ అది, అంటే ప్రకృతి నుంచి మనము చేసుకున్నది. బ్రహ్మంగారు మహమ్మారి వస్తుంది అని అంటే 5 పంచభూతాల నుంచి వచ్చేది మహమ్మారి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి చర్మ వ్యాధులు, మూసీ నది పొంగినప్పుడు వచ్చింది మన దగ్గర 18వ శతాబ్దంలో. ఇంకోటి కలరా వ్యాధికి సంబంధించిన విషయాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మగపిల్లగాళ్ళే చనిపోయిన తరుణం కూడా 17వ శతాబ్దంలో వచ్చింది. ఇవి ప్రకృతి నుంచి వచ్చినాయి తల్లి. ఈ కరోనా అనేది ఒక వైరస్ అని మనం ఇప్పటికీ చెప్తుంటాం. కరోనా వైరస్ అనే పేరే దాంట్లోనే వైరస్ ఉందంటే మానవుడు సృష్టించుకున్న దాంట్లో వైరస్ అది. ఇప్పుడు ఒక విధంగా నువ్వు చెప్పుతున్న దాంట్లోనే స్పష్టత ఉన్నప్పుడు ఇంకా మహమ్మారి అనేది రాలేదేమో. అది బాగా గమనించండి మీరు. ఆ మాటలోనే తీరుకుంది. వైరస్ అనేది మానవులు చేసుకున్న ఒక పొల్యూటెడ్, అది మన దాకా చేరింది. ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి వచ్చింది. మహమ్మారి అనేది ఎలా ఉంటుందంటే అమ్మా, ఎవరు వచ్చినా ఏం చేసినా కావాల్సిన వ్యక్తులను అందరినీ తీసుకొని వెళ్తుంది. ఇది ఎలా పాకింది? ఒకరి నుంచి ఒకరికి పాకింది. ఇప్పుడు కలరా లాంటి వ్యాధి కానీ, ప్లేగు లాంటి వ్యాధులు కానీ అమ్మా ఒక సటన్ ప్రాంతంలోనే వచ్చాయి చూడండి. అవి ప్రకృతి నుంచి వచ్చినాయి అని చెప్పి రాసిపెట్టున్నాయి. అవి ఆయన చెప్పిన జ్ఞానం కూడా అదే. ఆయన ఎక్కడైతే కరోనా వస్తుంది అని చెప్పి రాసిపెట్టలేడు. ఏం రాశాడంటే మహమ్మారి ప్రకృతి నుంచి వస్తుంది. భూకంపం అమ్మ, మొన్న పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇలాంటి దుబాయ్ లాంటి దేశాలు ఎంత మునిగాయి మరి. అది కూడా ఇప్పుడు అది వైరస్ అనకూడదు, అది ప్రకృతి ఫలయం, అది గంగామాత యొక్క ఆగ్రహం. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత ఎండల్లో మీరే నన్ను అడిగారు, ఇంత ఎండ కొడుతుందమ్మా, ఇది కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ఇది మానవుడు తెలుసుకోవాల్సింది. అత్యంత ముఖ్యమైన ప్రళయాలు ఇవి. చేతి నుంచి వచ్చి ఇంజక్షన్ తీసుకొని, వైరస్ తీసుకొని, యాంటీడోస్ తీసుకొని తగ్గిపోయింది కదా, అది కాదమ్మా. ఇంకా ఏమైనా జరగబోతాయా? అంటే ఖచ్చితంగా జరగబోతాయి కదా. రానున్న రోజుల్లో మానవులకి ఓపిక నశించిపోతుంది. ఓపికనే ఉండదు. తల్లిదండ్రులను కొట్టేస్తున్నారు.
ఏదైనా చేతిలో ఉంటే వస్తువుని విసిరేస్తున్నారు, తెచ్చుకున్న భార్యని పైశాచికతంగా కొట్టేస్తున్నారు, పిల్లలని 6-7 సంవత్సరాల వరకు పోషించలేకపోతున్నారు, గొడ్డును బాదినట్టు బాధేస్తున్నారు, విచక్షణారహితంగా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని మద్యం మత్తులో శారీరక పైశాచికత్వంగా ఏమున్నదని అనుభవిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన రాతలు ఇంకా మనం ఆ తాళపత్రాలు బయటపడితే చదివి ఉండగలుగుతుందా ఈ గుండె? అవి ఇంకా పడక ముందుకే ఇన్ని చూస్తున్నాం మనము, ఇంకా బయటపడితే ఏమి జరగబోతుంది తల్లి? ప్రత్యామ్నాయం అనేది లేదు ఇక్కడ, ఓపిక లేదు, ఒక మనశ్శాంతి లేదు. చిన్న చిన్న మైక్రో చిన్న చిన్న డిస్కషన్కి ఇక్కడ ఒకరినొకరు పొడి చేసుకుంటున్నారు కదమ్మా. మరి ఇంతకంటే దారుణమైన స్థితి. ఒక మనిషి చంపుకోవచ్చు, ఎందుకంటే అదేమో కోపం ఏమవచ్చు, కానీ అభం శుభం తెలియని అమాయకులని ఏ విధంగా ఇబ్బంది పెడతాం తల్లి? అదైతే ప్రకృతి నియమంలో రాసేలేదు కదమ్మా. కాబట్టి ఏంటంటే బ్రహ్మం గారు రాసింది కూడా ఇదే. బ్రహ్మం గారు ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతారు అని చెప్పేసి అది ముఖ్యంగా దాని గురించి మనం మాట్లాడాల్సింది. ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే బయట మీరు తిరుగుతూ ఉంటారు స్వామి, అమ్మాయిలు ఆ జీన్స్లు వేసుకొని సిగరెట్లు తాగడము, బట్టల విషయంలో అంటే ఇష్టమున్న బట్టలు వేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంది, బట్ సిగరెట్లు తాగి మద్యం తీసుకొని అదంతా కరెక్ట్ అంటారా? చూడమ్మా, మద్యం సేవించడం అనేది మనము తప్పు అనేది పట్టడానికి కొన్ని సందర్భాలు లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కాదు, నేను శాసన గ్రంథాల గురించి చెప్తున్నాను. శాసన గ్రంథాల్లో సురాపానం అనేది రాసి ఉంది, దేవతాలోకంలో కానీ మన గ్రంథాల్లో రాసి ఉంది, కానీ విచలవిడితనం మాత్రం రాసలేదమ్మా. విచలవిడితనం అనేది చూడండి, ఒక ఆడపిల్ల ఎందుకు సేవిస్తుంది బాగా గమనించాల్సిన మాట ఇది. మగవాడు సేవిస్తున్నాడు అంటే అసలు మగవాడు ఎందుకు సేవిస్తున్నాడు? మగవాడికి ఆడవాళ్ళకి తేడా ఏముంది? సున్నితత్వమా, శరీరంలో మార్పులు, అంతకు మించి అన్ని అవయవాలలో గుండె, రీతి, మాట, పద్ధతి, ఆఖరికి స్పందించే మెదడు కూడా ఒకేలా ఉంటుంది. ఎక్కడ వీళ్ళు తాగేస్తున్నారంటే ఏమి జరగబోతుందో అన్న భయానికి తాగేస్తున్నారు. అంటే నిజ జీవితంలోకి రాకుండా ఉండడానికి మత్తులో ఉంటున్నారు వీళ్ళు. అంటే నాకు అర్థం కాలేదు, బాగా లోపలికి వెళ్ళాలి. నీవే ఉన్నావు, ఏదైనా తెలియని పొరపాటు ఏదో 10th క్లాస్ కానీ ఇంకేదైనా లవ్కి సంబంధించింది కానీ ఇంకేదైనా విషయ వివరణ జరిగిపోయింది, ఇంట్లో వాళ్ళు కొద్ది మొరటుగా బిహేవ్ చేశారు. ఈ సందర్భాన్ని దాచిపెట్టుకోవాలి అని అంటమ్మా. నీకు ఉన్నది ఒకే ఒక సోర్స్ ఏంటంటే నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండకూడదు, అంటే ఆలోచన అనేది రాకూడదు నీకు. ఫెయిల్ అయినావనో లేకపోతే ఎవరన్నా మనల్ని అన్నారన్నో ఆలోచన రాకూడదు అని అంటే నీ యొక్క మైండ్ అనేది ఈ శరీరం నుంచి కొంచెం డైవర్ట్ అయి ఉండాలి. దానికి ముఖ్య కారణం మద్యం. ఈ మద్యం అనేది ఈ విధంగా వచ్చిందే కానీ క్షణిక నిర్ణయాలకు వచ్చింది కాదు, తెలివిగా వచ్చింది ఈ మద్యం కూడా అమ్మా. 16-17 సంవత్సరాల వాళ్ళు తాగుతున్నారు, అదే 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు. మరి ఇప్పుడు 16-17 ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మా, ఒక విధంగా చూస్తే గురు విద్య, అమ్మ నాన్న వీళ్ళందరి యొక్క వివరణలో అంతటి నైపుణ్యత లేకపోవడం వల్ల ఆ బాధ్యత రావచ్చు. నువ్వు ఫెయిల్ అయింది ఒక క్లాస్ అనుకో అమ్మా, భవిష్యత్తులో జీవితంలో కాదు కదా. వీళ్ళు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల నుంచి, మన గురువుల నుంచి అదనమాట. అదే 10వ క్లాస్ చదివిన వాళ్ళమ్మా ఈ రోజుల్లో ఎంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. ఎక్కడో MBA చేసుకున్న వాడమ్మా అసలు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. అంటే మన మనసు మన చేతిలో లేకుండా పోయింది. మద్యం తాగుతున్నారు, చాలా చిన్నగా దొరుకుతుందో పెద్దగా దొరుకుతుందో కొనుక్కొచ్చుకుంటున్నారు, ఒక వ్యాపారం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. దానివల్ల ఆ యొక్క ఉన్న నిజమైన జీవితాన్ని మర్చిపోవడానికి తాగుతున్నారు. సైకలాజికల్గా వాళ్ళు ఈ శరీరంలో ఉన్న ఈ లోకంలో లేకుండా ఉండడానికని మద్యం తాగినా, ఏదైనా హెరాయిన్, తర్వాత హుక్కా ఇలాంటివి తాగినా తల్లి అనుమస్తిష్కం పనిచేయదు. ఒక అనుమస్తిష్కం పనిచేయకపోతే నీ శరీరంలో అన్ని అవయవాలు జీరో. అసలు దీన్ని పనిచేయకుండా పెడితే నేను మొత్తం జీరో అయిపోతా కదా, ఐ కెనాట్ ఫీల్, నేను ఏదైనా పెయిన్ని చూడలేను, బాధని ఇవన్నిటి కోసం మార్గం పెట్టుకున్నారు. అంటే చూడండి, ఎవరో తాగిపిస్తే ప్రభుత్వాలు పెడితే తాగుతలేరమ్మా, ధర్మంగా చెప్తున్నాం, కావాల్సుకొని తాగుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఈ అమ్మాయిలు తాగడం, తిరగడం, ఈ సిగరెట్లు తాగడం ఇవన్నీ కూడా కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. చూడమ్మా, ఒక మానవ శరీరం గురించి మీరు విలువైన ప్రశ్న అడిగారు. ఒక ఆడపిల్లమ్మ 17 నుంచి 20 మధ్యలో పెళ్లి జరగాలి, 20 నుంచి 40 లోపు సంసార సాగరాన్ని ఈదుతారు, 20 తర్వాత అమ్మ నాన్నలు, అమ్మమ్మలు, తాతమ్మలు లేకపోతే నాయనమ్మలు అవుతారు, ఇలా జరిగేది. ఇవి కాకుండా ఇప్పుడు ఒక ఆడపిల్లలు తాగేస్తే కుటుంబాన్ని మోయగలదా? బిడ్డల్ని మోయగలదా? ఆ లేబర్ పెయిన్స్ మోయగలదా? భర్తని భరించగలదా? ఒక ఆవేశాన్ని ఆపుకోగలదా? ఒక సంసారాన్ని ఈదగలదా? ఇన్ని కోల్పోతున్నావు నువ్వు ఒక చిన్న బాటిల్తో తాగినందుకని. మరి ఇవన్నీ ఎవరు నేర్పించాలంటే వీళ్ళు ఆ విధంగా వెళ్ళేస్తే, నాకు ఆ మత్తులో ఉంటే నేను ఈ యొక్క పరిస్థితిని దాటేస్తా, ఏమో నాకు తెలియదు నేను ఎక్కడున్నాను అనేది మనిషి ఆ సమయాన్ని దాటేస్తున్నాడు. ఆడపిల్లలు తాగుతున్నారు, లేదా చిన్న పిల్లలు తాగుతున్నారో, యవనస్తులు తాగుతున్నారు అని అంటే అమ్మ, తాగేసి ఎంత జీవితాన్ని కోల్పోతారో తెలుసా అమ్మ?
30 సంవత్సరాలకి జీవితాన్ని కోల్పోతున్నారుగా. మరి కాలజ్ఞానంలో రాసింది కూడా అదే కదా మరి, క్షణిక ఆవేశాలు క్షణిక మరణాలు. ఇప్పుడు 30 ఏళ్ళకే నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందనంటే నీ దగ్గర పైన జీవితం భవిష్యత్తు చెప్పేవాడు లేరు, చెప్పినా వినే స్థితిలో నీ శరీరం లేదు, నీకున్న జీవితం అంతా అప్పటికే శూన్యం అయిపోయింది. మరి నీకు ఒక వయసు దాటితే అమ్మ 11 సంవత్సరాల నుంచి 15, 15 నుంచి 18, 18 నుంచి 26 అని మనకు రాసి పెట్టాం కదా గ్రంథాల్లో. ఈ విధంగా విద్యను అందుకుంటున్నారా పిల్లలు? లేదు. గురువులనే కొడుతున్న ఈ శిష్యులు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తారమ్మా? నువ్వు ఇదే ఆలోచించుకోవాలి. వాళ్ళు తాగడం అనేది ముమ్మాటికి ఎక్కడా కూడా ఒప్పుకునేదే కాదు. భవిష్యత్తు లేదమ్మా. ఇప్పటికే 50 ఏళ్ళకే జీవితం అయిపోయింది, ఇంకో 30 ఏళ్ళు ఉంటుంది అంటారా, 20 ఏళ్ళు ఉంటుంది అంటారా, ఇంకెక్కడ పోతుంది ఈ లైఫ్? మనం చాలా డీప్గా మరణం దగ్గరికి వెళ్తున్నాము. ఒంట్లో బలమైన తిండి లేదు ఈరోజు, అన్ని ఇంజెక్టబుల్సే మనం చూస్తూ ఉన్నాం, అది ప్రత్యక్షంగా రుజువులైనాయి. పైగా ఈ మద్యము లీవర్ అమ్మ. ఒక అమ్మాయి మేము కలిసాము ఒక హాస్పిటల్లో, బాగా మద్యం తాగుతుంది. ఇది చాలా అవసరం. కానీ ఒక అమ్మాయిలో ఉన్న మంచితనం కూడా చెప్తాను వినండి. మద్యం తాగి అమ్మాయి ఏం చేసింది, ఈ రోడ్డు పైన ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ బిజినెస్ చేస్తారు చూడండి, బెలూన్స్ కానీ ఏదైనా ఆర్టికల్స్ అమ్ముతూ ఉంటారు. అందులో అమ్మాయి చూడడానికి కూడా కొంచెం ఒక ముచ్చటగా ఉంది చూడడానికి. ఎవరో ఏదో విధంగా ప్రేమనో లేకపోతే ఏదో చేసేసి గర్భం చేసి వెళ్ళిపోయారు తల్లి. వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది హాస్పిటల్కి, డెలివరీ అయ్యే సమయానికి వచ్చింది. తీవ్రమైన, ఆయన లేడు, అబ్బాయి లేడు, ఎవరు లేవు, వచ్చింది, ఈవిడే వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఆ వైద్యశాలలో కూడా తాగేస్తుంది ఈవిడ. ఏదో విధంగా ఎక్కడి నుంచో మొత్తానికైతే అందుతుంది, మత్తులోనే ఉంటుంది. పెయిన్స్ వచ్చేసాయి, లేబర్ పెయిన్స్. డెలివరీ కాకముందుకు నేనే ప్రత్యక్షంగా ఏమడిగానంటే, అమ్మ నీవు చూసుకోలేవు, తర్వాత బిడ్డ గురించి ఆలోచించలేవు, మరి పుట్టిన భవిష్యత్ పరిస్థితి ఏంటంటే హిందీలో మాట్లాడింది, ఎవరికైనా ఇచ్చేస్తావు అని అన్నది. అంటే నేనేం అడిగానంటే, ఎవరికో ఇచ్చేది ఎందుకున్నది, అదేదో మాకే ఇచ్చేసేయని నేను మాట్లాడినా. ఇది జరిగింది 13 సంవత్సరాల క్రితం. నేను అడిగితే ఇచ్చేస్తామని చెప్పేసి ఇక నాతో చాలా మాట్లాడితే నేను అవి ఇవి తెచ్చిచ్చా, తిననీకి అది ఇదని తీసుకొచ్చిచ్చా అన్నీ మాట్లాడాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి ఆవిడది ప్రసవం సమయం వచ్చేస్తే ఆవిడ కొడుకుకి ఆడపిల్లకి జన్మిచ్చిందమ్మ. ఆడపిల్లకి జన్మిచ్చేస్తే ఇట్లా బెడ్ పక్కనే వేస్తారు వైద్యశాలలో. అయితే నేను ఎతుకుతూ వెళ్ళాము, తెలుస్తుంది కదమ్మా, చూసాము. పడుకుంది పాపం, బాధ అనిపించింది, హెవీగా బ్లడ్ లాస్ అయిందంట, అది ఇదని నర్స్ చెప్తూ ఉంటే నేను సరే అంత అయిపోయిందమ్మా. నైట్ అంతా బిడ్డకి పాలిస్తూ ఉంది ఆమె. పడుకున్నప్పుడు ఇవ్వాలి కదా, తల్లి పొదుగు పట్టాలి కదా. మార్నింగ్ 10:30కి వచ్చాము, వీళ్ళందరూ వస్తారు డాక్టర్స్ ఎంక్వైరీ చేసే టైం. నేను మెల్లిగా అటు ఇటు చూసి వెళ్ళానమ్మా. అమ్మ మరి ఇట్లా అన్నావు కదా అని అంటే, నై పోనాయితో అని గట్టిగా అన్నదమ్మా. నైదైతే అని అన్నది. ఎందుకు అని అడిగిన. ఆ పక్కన ఉన్న ఒక పెద్ద ఆవిడ, 70 ఏళ్ళ ఆవిడ, నెల్లూరు నుంచి వచ్చింది. ఆమె ఏమంటుంది తెలుసా, తల్లి పొదుగుకి అంత బలం ఉంటుంది బిడ్డ కన్నది. వాడు ఎవడో మోసం చేశాడు, ఇన్నేళ్ళు పడ్డదా, ఒక రాత్రికి వచ్చి వాడు 2 రోజులు వచ్చేసి 2 గంటలు పాలు చీకాడా, ఆ తల్లి ప్రేమ చూసావా అంటే. ఆమె ఆ పిల్లని నేను లేచినాకమ్మా నవ్వుతున్నది, ఆ మాట్లాడినప్పుడు చూస్తే ఆ పిల్ల ముఖంలో ఇక ఆమె ఇంకో 3 గంట అన్న ఆలోచనకు వచ్చేసింది. అంటే ఒక ఆడపిల్ల ఎంత అమాయకత్వంలో ఉన్నది చూడండి. పుట్టినది ఒక బిడ్డ, ఆ కళ్ళు చూసి ఆ రొమ్ము పడడం చూసిన ఆమెకి ఎంత బాధ అయింది. అలా ఎలా మోసం చేసేస్తారు ఒక ఆడపిల్లని ఒక మగవాడు? మనం తెలుసుకోవాల్సింది అదే. ఒక ఆడ ఒక మగ కలిస్తేనే తప్పు జరిగింది కదా, మరి ఆడదాన్ని ఎందుకు నిందిస్తున్నారు అంటున్నా. ఈ సమాజంలో మగవాడికి రుజువులు లేవనా, లేకపోతే ఆధారాలు లేవనా? ఆధారాలు పరమాత్ముడు రాస్తున్నాడు నీ గుండెలో, ఆ ఆధారాలకి చాలా బలంగా ఉంటాయి రుజువులు. ఈ ఆడపిల్లలు చూడండి, అంత అమాయకత్వంగా ఉన్న ఈ సమాజం అమ్మ ఎక్కడ చెడిపోయింది? ఇంకా చెడిపోలే, దారిలు వెతుకుతున్నారు చెడిపోవడానికి. కొంచెం 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 మనకి మానిటరింగ్ జరిగితే ఇంకొక 10 సంవత్సరాల్లో మంచిగా అయిపోతామేమో. భవిష్యత్తు ప్రణాళిక కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అదే చెప్పారు కదా, ప్రకృతిలో కూర్చొని నేను రాసిన వాడిని కాబట్టి ప్రకృతి చెడేలా చేసింది అంటే అమ్మ, ఒక వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు ఔషధ గుణాన్ని కనిపెట్టి పెట్టాడు, అంటే మందు కనిపెట్టి పెట్టాడు. బ్రహ్మంగారు చెప్పేది కూడా అదే, నేను మందు కనిపెట్టినా మీరు భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటే. మన వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, మందు గురించి ఆలోచిస్తలేరు. ఇక్కడ కాలజ్ఞానం అంటేనే అది తల్లి. ఇప్పుడు శివుడి ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదని మీరే గత ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అవును తల్లి. మరి ఇప్పుడు 6 సంవత్సరాల చిన్న పాపపై గ్యాంగ్ రేపులు జరగడం, 60 సంవత్సరాల ముసలోళ్ళపై గ్యాంగ్ రేపులు జరగడం జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ శివయ్యని చేసి చేపిస్తున్నాడా? ఇది నా ప్రశ్న. బలమైన ప్రశ్న. చూడండి, శివయ్యతోని గత 300 సంవత్సరాల నుంచి కానీ 150 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడిన మహనీయులు లేరు ఇక్కడ. ఎక్కడో కళలో కనబడ్డాడని కొంతమంది మహనీయులకు చెప్తూ ఉంటారు. ఒక శివుడు నీ జన్మ ఇది, ఈ జన్మ నీకు పుట్టిన ఒక మంచి జన్మ అనుకున్నప్పుడు, మంచి చెడులన్నీ నువ్వు చేసినప్పుడు, వెన్నుపోట్లు కానీ మోసాలు కానీ ఇంకేదైనా వెసులుబాట్లు నువ్వు చేసినాయన్నీ రాసి పెడుతున్నాడు కదా. మరి ఈరోజు చిన్నపిల్లల మీద పైశాచికత్వం అనేది చూడమ్మా, ఇది
కంప్లీట్గా ఇది అగైనెస్ట్గా మాట్లాడాల్సిన మాట ఏంటంటే అమ్మ, ఇది అశ్రద్ధతో జరిగింది, ఇష్టంగా జరగలేదు ఇక్కడ. తాగిన మత్తులో ఈ మెదడు అనేది అత్యంత విలువగా కోరుకునే సుఖభోగాల గురించి అని చెప్పి ఎక్కడ ఏ సుఖం వస్తుందో తెలియని ఈ పైశాచికత్వంలో ఉన్న మానవులు చేసింది. అంతేగాని ఒక శారీరకమైన సుఖానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లల మీద ఉంటే శారీరకమైన సుఖం వస్తుంది ఆ తల్లి. ఇది ఖచ్చితంగా పైశాచికత్వంగా మానవుడు ఎవడేం చేస్తాడు, శివుడు చూస్తాడా 3 కన్నులు తెరిచి ఏ రోజన్నా అనే భయం మొదలయ్యి గురువులు, విద్యలు, టీచర్లు అమ్మా నాన్ననే కొడుతున్నాము, ఇంకెవరు అడుగుతారు? అడిగే వాళ్ళు లేరు కదా తల్లి. అడిగేవాడు ఉన్న రోజు నువ్వన్న ఈ పైశాచికత్వం ఖచ్చితంగా ఆగుతుంది, ఆడపిల్లలు కాపాడబడతారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో చాలా మార్పులు వచ్చాయి, కానీ ఇంకా మార్పులు రావాలి. ఏదో సందులో ఏదో తప్పు జరుగుతుంది కదా, ఆ తప్పును ఆపడమే మానవుడు చేసుకోవాల్సింది. ఏంటంటమ్మా, ఒక చర్యకి ప్రతిచర్య. తప్పు జరిగింది అని అంటే ఆపేసేయాలి నువ్వు, అంతే. ఎప్పుడేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తూ ఉన్నాను నేను, గచ్చిబౌలి నుంచి వస్తుంటే అమ్మ ఒక సఫారీ బండి ఆగింది. 3-4 ఆడవాళ్ళు, 2-3 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఈ 2 పెద్ద మనుషులు అంటే మగవాళ్ళు ఏం చేస్తున్నారు, పంచర్ అయిందని బండి ఔటర్ మీద ఇలా ఆపుతూ ఉన్నారు. నేను విన్నావు అన్నది వెనక్కి తీసేసి ఏమీ చేయలేదు. ఆ పిల్లలు ఎండలో నిలబడ్డారు కదా, అంటే చెట్టు కింద ఒక నీళ్ళ బాటిల్ ఇచ్చా, దెబ్బ విప్పి తాపిస్తుంది. వాళ్ళ దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి, కానీ ఈ ఎండకి ఏంటంటే చల్ల నీళ్ళు ఇస్తుంది. ఇచ్చినా నేను వెళ్ళిపోయినా, నాకు టైం లేదని చెప్పి. మనది ఈ షెడ్యూల్ గురించి వస్తూనే ఉన్నా. చూడండి, మంచితనం ఇంకా ఈ సమాజంలో బతికే ఉంది నా తల్లి. ఎక్కడ చెడిపోతుంది? కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అన్ని ప్రాంతాల్లో చెడిపోతలేదమ్మా. ఈ ప్రాంతాలని మీరు అన్నట్టుగానే ప్రభుత్వాలు కొంచెం మైక్రో లెవెల్లో ఫోకస్ చేసి భవిష్యత్తుకి మంచిది అందిస్తాయమ్మా. ఆడపిల్లలు మనకి చాలా ముఖ్యమైన ఒక విలువైన సంపద తల్లి. వీళ్ళని కాపాడుకోకపోతే నీకు వంశం ఎలా వస్తుంది, ఒక అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ ఆడపిల్లని విలువ లేకుండా పైశాచికంగా చిన్నగా చేస్తున్నట్టమ్మా. ఇది ముమ్మాటికి పరమాత్ముడి ఆజ్ఞ కాదు. పరమాత్ముడి ఆజ్ఞ నిన్ను నీ జాబ్ చేయమని చెప్తూ ఉన్నాడు, మరి చేస్తలేరు కదా తల్లి. తల్లిదండ్రులు విద్య అందించిన వాళ్ళు గారావంగా, ఇందులో 5 సాక్ష్యాలు చెప్పాలి నీకు, మరి సందర్భం ఉన్నది కాబట్టి చెప్తున్నా. 5 చేదు నిజాలు తెలుసు కదా, మీరు అడిగిన ప్రశ్నకి జవాబులు. ఎందుకు జరుగుతున్నాయి శివుడి ఆజ్ఞ లేనిది ఇవన్నీ పైశాచికత్వం అంటమ్మా. 5 చేదు నిజాలు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు కూడా రాశారు ఇవి. ఇదే కాలజ్ఞానం ప్రకారం చూస్తే పాండవులకి పరమాత్ముడు కూడా రాసిచ్చింది కూడా ఉంది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, మీరు వెళ్ళి పరమాత్మ, మేము వెళ్ళిన తర్వాత కలియుగం అంటే మేము పాండవ వనవాసం అయిపోయిన తర్వాత స్వర్గ నివాసానికి వెళ్ళిన తర్వాత రాబోయే కాలజ్ఞానంలో ఏమి రాసింది, కలియుగం అంటున్నారుగా అని అన్నప్పుడు 5గురిని 5 చోట్లకు పంపించాడమ్మా. పంపించినప్పుడు నీకేం కనబడ్డది అంటే, ఒక వ్యక్తి అర్జునుడు వచ్చి అంటాడు, నాకు ఒక బిడ్డ, ఒక ఆవు, ఒక తల్లి బిడ్డలు 2 కనబడ్డారు, ఆవు దూడే. ఆ దూడని ఆ ఆవు చాలా బలంగా నాకిస్తుంది, ప్రేమతో నాకుతుంది. అవునా అన్నాడు. బాగా నాకుతుందా అని అడిగితే అవును. అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే, అది వెళ్ళుదామని అంటున్నా కూడా వెళ్ళని కూడా దగ్గరికి లాగి మరీ నాకేస్తుంది అని అంటే, రానున్న కలియుగంలో తల్లిదండ్రులే పిల్లల్ని అతిగారాభం చేసి చంపేస్తున్నారు. ఏమంటది మా అమ్మ, చిన్నప్పుడే పెట్టింది కదా, ఆ రోజు నీవు అమ్మలాగా ఉండినుంటే, గురువులాగా ఉండినుంటే, ఆవిడకి కావాల్సిన మర్యాదలు నీవు ఇచ్చినుంటే బిడ్డకి, ఆ భయం ఉండేది కదా. కన్న పిల్లలని కన్న తండ్రులు అతిగారాభం చేసి కొంచెం దారి మళ్ళిస్తున్న ఈ సమాజం ఏ గుణపాఠాన్ని నేర్చుకోవాలమ్మా? పాండవుల్లో 2వ వారు వస్తారు. 2 ఏనుగులున్న తల కనబడ్డది కృష్ణ పరమాత్మ. దాని యొక్క పరమార్థం ఏమిటి? అన్నకి చెప్పావు కదా అని అంటే, అగ్గదిగో 2 తలలున్న ఏనుగు ఎందుకు కనబడిందంటే, ఒక తొండం మీదకు ఉంది, ఒక తొండం కిందకు ఉంది అని అంటారు. దాని అర్థం ఏంటి అని అంటే, కలియుగంలో ప్రతి మానవుడికి 2 రూపాలు, ఒకటి లోపట ఉంటుంది, ఒకటి బయట ఉంటుంది. ఈ విధంగా వెన్నుపోట్లు జరుగుతాయి. పక్కనున్నవాడే నాగుంపామై కాటేసేంతవరకు వీడు పామన సంగతి తెలియదు, అప్పటిదాకా పాలు తాగుతూనే ఉన్నవాడవుతాడు అని చెప్పిన తర్వాత 3వ దగ్గరికి వస్తాడు. 3వ దగ్గరికి వచ్చాక 8 బావిలు అలా ఉంటాయి తల్లి, ఫుల్ నీళ్ళు ఉంటాయి అందులో పచ్చగా. పక్కనంతా పొలాలకి ఇలా ఏరులో అవుతుంటుంది. ఆ 8వ బావి పక్కన ఇంకో బావి ఉంటుందమ్మా. దాంట్లో నీళ్ళు ఉండవు, ఏముండవు, రాళ్ళు రప్పలు అన్నీ చెడుగా ఉంటాయి, చెత్త చెదారమై, స్థితిగతులు బాగుండవు. దీని గురించి ఏం చెప్తారు అని అంటే, ఈ కలియుగంలో కూడా పక్కన ఉన్నవాడు చనిపోతున్నా కూడా ఏమైంది అని పక్కనకి కూడా తల వెత్తి చూడరు. ఈ 8 మంది కలిసి అందులో నీళ్లు పోస్తే నిండుతాయి కదా ఆ బావిలో, మరి వాడు కష్టసుఖాల నుంచి బయటపడతాడు కదా, మంచి చెడు తెలుసుకోగలుగుతాడు కదా. ఈ 8 మంది ఆయనకి సపోర్ట్ ఇవ్వడం వదిలేసేసి హేళన చేసేసి ఎవడి పనులు వాడు చేసుకుంటున్న ఈ తరుణం ఈ కలియుగంలో జరిగేదే. పక్కనున్న వాడిని పట్టించుకోరు. ఆ తర్వాత జరిగింది ఇంకొక నాస్తికుడు, కలియుగంలో కూడా జరిగేది. ఇలా కోసుకుంటాడు, రక్తం అంతా పోతూ ఉంటుంది. అక్కడ ఒక దెబ్బ తగిలి చెట్టు దగ్గర దెబ్బ వెళ్ళి పాండవుల్లో ఒక వీరుడు అంటారు, ఏమయ్యా రక్తం కారుతుంది, ఒక ఆయుర్వేద వనమూలిక అన్న చెట్టన్న పెట్టుకో, లేదంటే పరమాత్మనన్న పిలువు, ఏదైనా ఆజ్ఞిస్తాడేమో అంటే, పరమాత్ముడు లేడు, ఎవరు లేరు, నేను ఎవరిని పిలువను, నాకు గాయం అయ్యింది అని అంటే, గాయం అయ్యి రక్తం పోతుంది కదా అని ఏదైనా అందిగినకి వెళ్తాడు. ఇచ్చినప్పుడు స్వీకరించాడు. పక్క నుంచి ఒక వనమూలికలో ఉన్నది, మద్యం అనేది మొదట్లో అలానే ఉంటుంది కదా, దాన్ని స్వీకరించి వేసేసుకుంటాడు. ఈ నొప్పి భరించడానికి మద్యం వేసుకున్నాడు.
వచ్చేస్తే పరమాత్మను అడిగితే ఏమన్నాడు, కలియుగంలో కూడా బాధలను మర్చిపోవడానికే తాగుతారు కానీ పరిష్కారాలని వెతుకోరు వాళ్ళు. పరిష్కారం చెప్పడానికి వచ్చిన వాడిని కూడా తక్కువ అంచనా వేసి నీ వెళ్ళి నీ చూసుకో నాయన అని అన్న వాళ్ళు ఎంతమంది లేరు. ఓ బాబాయిని అంటాం, ఓ మామని అంటాం, ఒక అత్తని అంటాం, అమ్మని అంటాం. అంతెందుకు నీతో పాటు చిన్నప్పటి నుంచి వచ్చిన ఒక స్నేహితుడిని కూడా అదే అంటాం మనం. ఇది కలియుగంలో 4వ చేదు నిజమమ్మ. 5వ చేదు నిజమే చూడండి. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఓ పావురం, ఓ గద్ద పైనుంచి ఎగురుతూ ఉంటుందమ్మ. మేము చాలా గొప్ప వాళ్ళం, మాకు అన్నీ తెలుసు అని రాసి ఉంటుంది ఆ గద్ద పైన. అమ్మో అలా రాసింది, అది చాలా గొప్పనైన పక్షి ఉంది అని అనుకున్న ఆ తరుణంలో అభం శుభం తెలియని కడపలో ఒక చిన్న వాకిట్లో ఉన్న కోడి పెట్టని వచ్చి చిన్న కోడి పిల్లని వచ్చేసి ఆ గద్దె ఎత్తుకపోతుందమ్మ. వీళ్ళు అప్పుడే దాని గురించి ఏమనుకున్నారు, ఓ చాలా గొప్ప వాళ్ళంట వీళ్ళు అని అనుకున్న ఆ తరుణానికి దాని గుణాన్ని బయటపెట్టింది వచ్చేసి అవసరాన్ని చూసి తల్లి లేని ఆ సమక్షంలో, ఎవరు లేని సమక్షంలో కోడి పిల్లని ఎత్తుకపోయిందమ్మ. దానివల్ల కలియుగంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి కనబడుతున్నాడు కదా అని నమ్మకూడదు. అవసరానికి వాళ్ళు ఇసిరిన వేటుకు నీవు తట్టుకోగలగాలి. అందుకనే మానవుడు నువ్వు హంగు హర్బాటం వజ్ర వేడిరాలు పెద్ద పెద్ద కార్లలో దిగేసో లేకపోతే నువ్వు పైన పటారాన్ని వేసుకుని ఉంటామ్మా. చేయబోయే కార్యక్రమం ఈ రోజులు జరుగుతలేమంటావా? మంచోడే మోసం చేస్తున్నాయని ఎన్ని లేవమ్మా. కలియుగంలో చేదు నిజాలు చెప్పబడినాయి. కాలజ్ఞానంలో కూడా మనకి బ్రహ్మంగారు రాసి పెట్టారు తల్లి ఇవన్నీ. నువ్వు అన్నావు కదా ఎలా జరుగుతున్నాయి అంటే, కాలజ్ఞానంలో ఇవన్నీ రాసున్న దాన్ని మరి మనం ఎందుకు చేసుకుంటున్నాము, దాని ఆపట్లం ఎందుకు, దాని ప్రయత్నాలు ఎక్కడున్నాయి, ఆ ప్రయత్నాలు మనం చేస్తే ఇంకో 10 ఏళ్ళకైనా బాగుపడతాం కదా తల్లి. 30-40 ఏళ్ల క్రితం నుంచి ఇదే జరుగుతుంది, ఇంకొంచెం అన్నా ముందుకు వెళ్తే బాగుపడుతుంది కదా అని నా ఆలోచన. నువ్వు ఈ రోజు అడిగిన ఈ ప్రశ్న చాలా మంది తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు మారితే కదా నీ బిడ్డలు మారుతారు, నీ బిడ్డలు మారితే కదమ్మా వచ్చే కోడలు, నీ కోడల నుంచి ఒక అల్లుడు, ఈ బిడ్డలు వీళ్ళందరూ మారుతారు. అంటే నీ వంశ అంకురమే మారుస్తలేవు కదా నీవు. మరి నీ రక్త సంబంధికమే నీ రక్తమే అలా చెడుగా ఉన్నప్పుడు వచ్చే భవిష్యత్తుకి ఏమి నువ్వు విలువిచ్చినట్టమ్మా? ప్రశ్నలో నువ్వు అడిగిన దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. తీసుకోవాల్సిన వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు శాస్త్రజ్ఞానంలో ఒకప్పుడు గురువుల దగ్గర కూర్చొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవట్లేరు. గూగుల్ పే, ఏమంటారు, ఫోన్పేలు, యూట్యూబ్లు ఇవి చూసుడే కానీ నిజమైన విద్యకి అర్హత కూర్చునే స్థితిగతులు లేవు తల్లి ఇప్పట్లో. ఇప్పుడు ఒకటి ముఖ్యంగా ఇప్పుడు కలియుగంలో ఒకటి చాలా మందికి ఉండే ప్రశ్న, అసలు దేవుడు ఉన్నాడా, అసలు దయ్యం ఉందా, అసలు ఆత్మలు ఉన్నాయా అని చెప్పేసి. ఫస్ట్ నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నా అంటే, దేవుడు ఉన్నాడా నిజంగా? వాస్తవమే తల్లి. పరమాత్ముడు పంచభూతాల సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు నాకు ఇంతటి జ్ఞానాన్ని, ఈ యొక్క ఏసీలో కూర్చున్న ఈ బిల్డింగ్లు కట్టుకునే ఒక తెలివినిచ్చాడు. అది దయ్యం ఉంటే నీవు ఏదో అడవిలోనో లేకపోతే మురికి కుంటల్లో పడుకునేదాన్ని. ఎందుకంటే ఈ వసతులతో అవసరం ఉండదు, ఎక్కడున్నా సుఖమే కదా. పంది చూడండి ఎలా దాన్ని పల్లకిలో తీసుకొచ్చేసి మనము బంగారం సింహాసనం మీద కూర్చుంటుందా, అదే బుద్ధులు పుడుతుంది కదా. దయ్యం ఉన్నది అనడానికి ఈ సమాజంలో 5 చేదు నిజాల్లో 3ని రుజువు చేశా. బాయి గురించి చెప్పా, ఏనుగు గురించి చెప్పా, పావురం గురించి చెప్పా. ఇంతమంది శాస్త్రజ్ఞానాల్లోనే రాసున్నది ఒక మనిషే దయ్యం, ఆయన చేసే పనుల వల్లనే విలువలు జరుగుతున్నాయని. కాలజ్ఞానంలో మీరు ఇంకో విషయం అడిగారు, ఏమడిగారు? బ్రహ్మంగారి విషయంలో ఒక దయ్యంలాగా మనిషిని చూస్తే దయ్యంలాగా అవుతాడు, మనిషిలాగా చూస్తే మనిషిలాగా అవుతాడు, దేవతలాగా అన్నాను కదమ్మా. అది ఇదే కదా మరి బ్రహ్మంగారు రాసి పెట్టిందే కదా. మరి నీవు మంచి చూసినప్పుడే అవతల వ్యక్తికి మంచి చేయగలడు, నువ్వు చెడు చూసావు చెడు చేయగలుగుతాడు. ఇప్పుడు నీవు అన్న విషయంలో దయ్యం ఉన్నది అనుకుందాం, వాస్తవమే. మరి దయ్యాలకి గుడులు ఉన్నాయా? దయ్యాలకి గుడులు ఉన్నాయా లేదా? మాట ఆలోచించండి. దయ్యాలకి కూడా గుడులు ఉన్నాయి. ఎక్కడ? దేవాలయాలు ఉన్నాయి. ఓం నమ శివాయ అంటాము, విష్ణు, నరసింహ అందరు ముల్లోకాధిపతులు పూజిస్తాము. మరి దయ్యాలకి గుడిలు ఎక్కడున్నాయో తెలుసా అమ్మ? నీ గుండెలో ఉంది దయ్యానికి గుడి. ఏ రోజు చెడు అంటావో ఆ రోజు కూర్చుంటుంది అది. అదే గుడిలో, అదే గుండెలో మరి అంతరాలయంలో పరమాత్ముడు దాగున్నాడు కదా. మరి అంటే చెడుని మంచిది రెండు నీ గుండెల్లోనే పెట్టుకున్నావు కదా. మరి నువ్వు ఎలా చూపిస్తే అలా బయటికి రావాలి. దయ్యాలకి గుడిలు లేవు. ఇప్పుడు ఇది మీరు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మంది దయ్యం చూసినాము, ఏదో ఆత్మ చూసినాము ఊర్లలో ఖచ్చితంగా. సో అవి నిజంగా ఉంటాయి, నిజంగా ఉన్నాయమ్మా దయ్యాలు. హల్క సితారా అంటారు వాటిని. శరీరం కొంచెం వీక్నెస్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఏదన్నా చిన్నది ఎండలో బాగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా సాగుకు పోయి వచ్చిన వాళ్ళు, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి రాగానే వీక్నెస్ అవుతుంటుంది వాళ్ళకి. అంటే కొన్ని అశ్రద్ధగా జరిగే పనులు. ఇలాంటి వ్యక్తులకి ఏదో గాలి కనబడింది అని అంటారు. మరి వీళ్ళకి ఎందుకు కనబడింది? నీకు నాకు లేకపోతే ఇంట్లో ఉన్న వేరే వాళ్ళకి ఎందుకు కనబడలేదంటమ్మా? ఈ శరీరం అనేది అంతఃకరణ శుద్ధిగా నువ్వు పరమాత్మని చేరకుండా మనస్సుని ఒక ఆలయంగా మార్చుకొని దేవుడి గుడిని పూజించుకోను, ఇంట్లో సోమవారం మంగళవారం ఏ రోజుగా ఆ దైవాన్ని పూజించకుండా ఉండడం చేత చుట్టుపక్కల ఉన్న ప్రత్యావరణమైన ప్రకృతి అంతా నీకు దయ్యం లాగానే ఉన్నదంటే మరి ఖచ్చితంగా అవతలి చెడు వ్యక్తిని నేను ఆకర్షిస్తాడు కదమ్మా. ఇంకోటి ఏంటంటే నువ్వు అన్న దయ్యము అనేది దేవత అనేది శాస్త్రజ్ఞానంలో రాస్తుంది. సురాపాన యుద్ధం జరిగింది, అమృతం గురించి ఎప్పుడు జరిగిందమ్మా? సాగర సంగమం జరిగినప్పుడు ఆదిశేషు వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు అటు రాక్షసులు ఇటు దేవతలు లాగుతున్న సమయంలో
ఆ యొక్క విషయాన్ని తండ్రి మింగినాడు గరళకంఠుడు. ఈ విషయం చెప్పాము గతంలో. అవును. ఇప్పుడు ఈ రాక్షసులంతా ఎక్కడ పోయారమ్మా? ఉమ్. విషం మింగిన పరమాత్ముడు ఆగి దేవతలకు అందించాడు. శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి ఇచ్చారు, మనం అందరూ పోస్తే తాగారు. ఇది విషయం అమృతం, వాళ్ళు అమరజీవులయ్యారు. ఈ దయ్యాలకు సంబంధించిన వంశం ఏది మరి? మనము దేవుళ్ళ వంశం గురించి మాట్లాడాం. ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు తల్లి, ఒక శ్రీరాముడు, ఒక విష్ణుదేవుడు, ఒక నారసింహుడు, ఒక శ్రీకృష్ణుడు, వీళ్ళు మానవ జన్మెత్తిన దేవతలు. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు దేవుళ్ళు కాదు. విష్ణు మాత్రమే దేవుడు తల్లి, శివుడు మాత్రమే దేవుడు అంట మన శాస్త్ర జ్ఞానాల్లో. వీళ్ళంతా మానవ రూపం ఎత్తిన శ్రీరాముడు గురించి మొన్న ఎంత గొప్పగా చెప్పుకొని మనం పండుగ చేసుకున్నాం. అదే శ్రీకృష్ణుడు జన్మలో ఒకానొక సందర్భంలో ఒక బోయవాడి యొక్క వేటకి ఆ యొక్క బాణం వచ్చి తగిలితే అప్పుడే కాలం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయాలు చెప్పినది అక్షరాలా ఉంది. రాధామాతకు చెప్పి వెళ్తాడు వెళ్ళేటప్పుడు. ఇలాంటి కొన్ని వివరణలు ఉన్నాయి, మనం మళ్ళీ మాట్లాడదాం. ఇలా ఉన్నాయి. నారసింహుడి గురించి నీకు ఇప్పుడే చెప్పాను. తండ్రి ఒక రూపాన్ని ఎత్తేసి భూమండలం మీదే ఉండిపోయినాడు యాట మహర్షి అనుభవంతో ఇక్కడ అని అన్నాడు కదమ్మా. మరి ఇన్ని రుజువులు ఉన్నాయి దేవుడి గురించి. మరి దయ్యాల వాళ్ళు కనబడరు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ చెడు ఒక చాప కింద నీటిలాగా పాకుతుంది. మంచి నలుగురికి మనం బ్యాండ్ కొట్టి పిలుచుకుంటాం. ఆలోచన చెయ్యమ్మా. నీకేదైనా ఇంక్రిమెంట్ వస్తే వెళ్తూ ఒక మిఠాయి డబ్బా పట్టుకొస్తావా? లేదు నీకు ఇంకేదో సందర్భం వస్తే నలుగురికి చెప్పుకుంటావా? అదే చెడు చెప్పుకుంటావా? లోపల కొమ్ములుతాం. ఇవన్నీ చెడు అనేది ఏంటంటే నీ మనసుకు సంబంధించి మైక్రో లెవెల్లో పోయి దయ్యాలు రుజువులు నాలాంటి గురువులు చూసారా? ఆత్మలతో మాట్లాడాలని చాలా మంది అడుగుతారు. ఆత్మలతో ఇలా నేరుగా నించొని మాట్లాడేసేసి ఇలా దేవుడితో నేరుగా మాట్లాడేసే స్థితిగతుల్లో లేదు ఈ భూమండలం. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అన్నది ఒక 300 సంవత్సరాల క్రితం దేవుడే ప్రత్యక్షమయ్యేవాడని రాసున్నాయి కదమ్మా, మనకైతే రుజువులు ఉన్నాయి కదా. అలా ఉన్న తరుణంలో దయ్యాలు కూడా ఉన్నాయి అనేటివి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసే పనులు ఒక శరీరాన్ని ఎంచుకుంటాయి. అసలు ఆత్మలు ఎందుకు వచ్చాయమ్మా? నువ్వు అడిగిన ప్రశ్నలో కొంచెం మైక్రో లెవెల్లో వెళ్తే ఒక ఆత్మ ఎందుకు కనబడాలి నీకు? ఎందుకంటే అమ్మ, ఉదాహరణకి నీ వయసు, నీ యొక్క ఆలోచన, నీ భవిష్యత్తు 55 సంవత్సరాలకు రాసింది అనుకో అమ్మ. నువ్వు 25 సంవత్సరాలకి వెళ్ళేసి ఏదో మందు తాగో లేకపోతే ఏదో చేసుకొని చచ్చావే అనుకో. పరమాత్ముడి ఆజ్ఞ ప్రకారంగా నీ శరీరానికి ఉన్న ఆయుష్ 55 ఏళ్ళ వరకు నువ్వు ఆయన కూడా నిన్ను తీసుకుపోయే అర్హత లేదని రాసున్నాయి కదా గ్రంథాల్లో. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళని, ఇష్టమైన వాళ్ళను, స్నేహితులను, లేకపోతే ఇంకెవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పెట్టి కొంతమంది నష్టపోతారమ్మా. కొంతమందికి ఏమో ఏడుపు. ఇప్పుడు అకాలంగా చనిపోయిన వాడు మధ్యంలో ఉన్నవాడు, ఈ విషయం నేను చెప్పవచ్చో చెప్పకూడదో, నేను నిన్న వెళ్ళాము కదమ్మా. అమ్మాయి పెళ్లి చేసుకుంది, లవ్ మ్యారేజ్, మంచి జాబ్ హోల్డర్. అబ్బాయి క్రిస్టియన్. 3 నెలలకి వాళ్ళు గట్కేసర్ ప్రాంతం నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఆ రూట్లో వెళ్తుంటే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే ఆ అబ్బాయి కొంచెం టర్నింగ్ చేసేటప్పుడు డివైడర్ గుద్దుకున్నాడు. అమ్మాయి డివైడర్ పై నుంచి గడ్డి అది ఉన్న ఏరియాలో పడిపోయిందమ్మా. 3 డేస్ కోమాలో ఉండే. 3 డేస్ నుంచి కోమాలో వెళ్ళిపోయినాక అబ్బాయి చనిపోయింది చెప్పలేదు. ఎందుకంటే ఈమె కూడా ఏమైనా షార్ట్ అదైపోతుందేమో, మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది అని భయంతో చెప్పకుండా అన్ని దాన కార్యక్రమాలు చేశాక 11వ రోజు చెప్పారు. ఆ అమ్మాయి నన్ను కలవడానికి వచ్చిందమ్మా. మాట్లాడతలేదు. వాళ్ళ అమ్మ అన్నది ఇట్లా గురువు దగ్గరికి పోయేద్దామమ్మా, మనసు బాగుంటుంది అంటే ఇంటలేదు ఆవిడ. వీళ్ళు ఎన్నారంట పార్క్కి వెళ్దాం కదా అని తీసుకొచ్చారు. ఎక్కడో మేదిపట్నం నుంచి వచ్చారమ్మా. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను కలవనేనని అంటుంది. నేను కూర్చోబెట్టమ్మా, నీకు ఎంతమంది అన్నలు తమ్ముళ్ళు అని అడిగాను. ఎవరు లేరు, నేను మా అక్క, ఇంకో అక్క అమెరికా సెట్ అయినాను. మరి నేను నిన్ను అన్నలాగా కూర్చోబెట్టి మాట్లాడతా కదా అని అన్నా. ఆ మాట కొంచెం సెన్స్ కొంచెం ఆగింది. సమాజం బాగాలేదు అన్న విషయంలో, అన్న తమ్ముడు ఉన్న విషయాన్ని కొంచెం మంది ఇన్నోసెంట్గా కూర్చుంటారు. కూర్చొని కాళ్ళు ఊపుతుంది. అప్పటికి కూడా ఒక గురుస్థానంలో నేను ఉన్నా కూడా నా ముందు కాళ్ళు ఊపుతూనే ఉంది. ఏమైందమ్మా విషయాలు అది అంటే, నేను ఇంతకుముందు కూడా ఒక పోతరాజు వచ్చి ఆయన కలిసిన ఆయన నాతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇద్దరిని ఒక దగ్గర బందీ చేసిండు అని అన్నాడు. అయితే నేనేమన్నా అలా ఎలా బందీ చేస్తారు తల్లి, ఆ రోజు కాలం చేసిండు నీ పెనిమిటి అని అంటే అక్కడికి ఆయన జీవితం ఆగిపోయింది. కానీ నీ జీవితం ఇంకొకరితో రాసింది కదమ్మా. మీ అమ్మ అంత బాధపడుతుంది పెళ్లి గురించి, నీకు మళ్ళీ వేరే వాళ్ళ సంబంధం వచ్చింది మీకు 1 సంవత్సరం తర్వాత చేసుకొని అంటున్నావు అన్న తరుణంకి కొంచెం మైక్రో లెవెల్లో మాట్లాడినాక ఏడుస్తుంది గట్టిగా. ఆయన మీద లోపటున్న బాధ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేడాడ. అదే దయ్యం అంటున్నారు తల్లి ఈ లోకాన. బాగా గమనించను అడిగిన మాట. ఒక వ్యక్తి నిజంగా బాధని చెప్పుకుంటే విందాము అనేవాడు నిజంగా లేడు స్నేహితుడు. వాడు వినేసి ఇందులో ఉన్న బలహీనాన్ని వెతికి ఊరంతా చెప్తాడు. అక్కడ ఒక అవమాన పాలు. సరే మన వాళ్ళకి చెప్పుదామంటే మన వాళ్ళు అలానే ఉన్నారు. ఎలా వచ్చిందే నువ్వు అన్న అవతల వ్యక్తికి క్షుద్ర పూజకి బలం తల్లి. నిజమైన మాటే కదా నువ్వు చెప్పింది. నిజంగా దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, గాలిలు ఉన్నాయి అంటమ్మా. నీవు బలహీనంగా ఉన్నంత వరకు ఆత్మలు కాదు, రోడ్డు మీద పోయే కుక్క పంది కూడా నీ వైపే చూస్తుంది. నీవు బలంగా ఉండి గుడికి సంబంధించో ఇంటికి సంబంధించిందో నువ్వు ఒక ఫైనాన్షియల్ ఒక ఎమోషనల్గా సెట్ అయి ఉంటావమ్మా. నువ్వు ఎందుకు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ అమ్మాయి బలహీన క్షణం చనిపోయినాక వీళ్ళు చెప్పలేరు.
అదే రోజు ఆ పరద తీసి చూయించనుంటే ఎక్కిలి పడి 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 ఒక 5 గంటలు గడిచేదేమో. అప్పుడు నిజంగా కోమలాగా పోయేదేమో. కానీ కోమాల నుంచి బయటకు వచ్చినాక నిజంగా ప్రపంచంలోకి వచ్చేది కదా. వీళ్ళు చేసిన తప్పే అది. 2 ఏళ్ళ నుంచి తింటలేదు, ఉంటలేదు, మాట్లాడతలేదు, చేస్తలేదు. ఎక్కడున్నాడమ్మా అంటే అభినవ్ నాకు రోజు కనబడతాడు అంటుంది. అభినవ్ ఎక్కడ కనబడతాడు అంటే నేను హాస్టల్లో ఉంటాను కదా, కిటికీ దగ్గర కూర్చుంటాడు అంటుంది. ఏమంటాడు అంటే నేనున్నా నీకు ఏం భయపడకు, గట్టిగా అల్లుకొని పడుకో నన్ను ఇట్లా అంటాడంట. హాస్టల్లో ఉంటుంది. చూడమ్మా, ఒక మైక్రో లెవెల్గా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది. దీన్ని చాలామంది చెడుగా ఉపయోగించి ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయిని నాశనం పట్టించేస్తారమ్మా. నేను ఒకటే మాట, అమ్మ నీ తండ్రి స్థానం నాది కదా, నువ్వు నేను చెప్పినట్టు వినమ్మా. పెళ్లి గురించి అంటావా, లేదు పెళ్ళే వద్దంటావా, లేదు అమెరికా పోయి సెటిల్ అవుతావా, నువ్వు ఎక్కడైనా సెటిల్డ్గా ఫస్ట్ నీ యొక్క ఈ శరీరాన్ని చూసుకో ఒకసారి. నేను ఎవరు, మా అమ్మ ఎవరు, మా నాన్న ఎంత బాధపడుతుంది, మా అక్క ఎంత బాధపడుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. అక్క ఏడుస్తూనే ఉంది, వచ్చింది అలక్క తెచ్చింది వాళ్ళ అమ్మ అలక్క. ఇంత ఏడుస్తున్న ఆ తరుణాన్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆవిడ నాకు ఫోన్ చేసి జై శ్రీరామ్ అంటుందమ్మ. ఈ అమ్మాయి ఒక మనిషి అపద్బాంధవుడై ఉండాలి తల్లి, అప్పుడే నిన్ను నమ్ముతుంది. లేకపోతే మగవాడిలానే చూస్తుంది నిన్ను. ఇలాంటి దాన్ని వేరే వ్యక్తులు ఈ పూజని ఆ పూజని క్షుద్ర పూజని ఆ పూజని లేపడం కంటే అమ్మ పరమాత్ముడే ఒక్కడు, ఆయనే నిన్ను ఇలా పెట్టించాడు అని చెప్తే నాలాంటి 100 మంది చెప్తే మరి నిజంగా పరమాత్ముని నమ్ముతుందా నమ్మదా? ఈయన నాలాంటి వాడిని ఒకరిని కలిసి నాలాగా ఉండి వేరే వేరే ఎన్నో చేసే వ్యక్తులు నమ్మడం చేతనే కదా చెడు జరుగుతుంది అంటున్నా నా తల్లి. అలా ఆడపిల్లలు మోసం మళ్ళీపోతున్నారు చూడండి. ఎవరు మోసం చేస్తున్నారు? పక్కలున్న వాళ్ళే. ఇక్కడ కలియుగంలో అత్యంత తెలివైన వాళ్ళకి అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డు, లిమ్కా బుక్ రికార్డు ఇవ్వాలి. ఎవరికి తెలుసా అమ్మ? మోసం చేసిన వాళ్ళకి ఇవ్వాలి. మోసం చేసినప్పుడు మనం మోసపోతాం కదా, మనం బలహీనులం అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, కలియుగంలో అత్యంత షార్ప్ వెపన్. నేను మోసం చేయగలిగినాను అని అంటే నీవు బలహీనుడవు, అమాయకుడవు అని, నేను తెలివైన వాడినని. నేను అన్నిటిది ఏంటంటే వాడెవడు నిన్ను ఎందుకు మోసం చేయాలి? నీ తెలివి ఎక్కడ పోయింది, నీ ఆలోచన ఎక్కడ పోయింది? బలహీన క్షణాలు చెప్పకూడదు, అమ్మా నాన్నకి చెప్పాలి. మేనమామలు బాబాయిలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటియా? ఈ రోజు ఎవడు కలుస్తుండమ్మా? కూర్చుంటున్నావా అడుగులో? పెళ్లిలో కూడా బాబాయిని తిన్నామా అని అడగని మహానుభావులు ఉన్నారు. ఇక్కడ తాగేసి బాబాయిని నెత్తికి పడదామని తిరిగేటోళ్ళు ఉన్నారు. ముందర ఏదో పండగ అయితే అమ్మ పంతుల్ని కొట్టారు, అదే యూట్యూబ్లో వచ్చింది. పంతుల్ని కొట్టే మహానుభావులు ఉన్నారు తల్లి మన దగ్గర. ఇంకా ఈ రీతికి వస్తారంటారా? ఇంకా రావాలి, చాలా జరగాలి పరిణామాలు. సో శంకుస్థాపన, భూమి పూజ, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి స్వామి? ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా పూజలు చేసి ఇల్లు కట్టేస్తున్నారు. మీరు నాకేం చెప్పడం జరిగింది, శంకుస్థాపన అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికి దీనికి తేడా ఉందని చెప్పేసి అన్నారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో దీని గురించి చెప్పాలి వివరణమ్మా. ఇది చాలా బ్రాహ్మణాధిపత్యానికి ఒక మెట్టు పరీక్ష. ఇది ఒక సాధువులకి, ఒక అఘోరులకి, నాగ సాధువులకి, సామాన్యమైన పూజలు చేస్తున్న స్వామిలకి కూడా తెలియవలసిన మహా విషయం. ప్రళయాలు వస్తున్నాయి ఇప్పుడు. లగ్జూరియస్ విల్లాస్లో 3 కోట్లు 4 కోట్లు ఉన్న విల్లాస్లో కారు ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇలా పడుతుంది వర్షాకాలం వచ్చి. తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అయితే మనకి తట్టుకునే ఆరోగ్య పరిస్థితులు లేవు. ఇంట్లో ఏదైనా శాంతి, ఏదైనా శుభసూచకమైన లేకుండా పరిస్థితి వస్తే మానవులు చిన్న చిన్న దానికి అసలు ఈ ఇల్లే బాగలేదు, ఈ ఇల్లు గూలగొట్టేస్తా లేకపోతే అమ్మేస్తా అనే విషయాలు వచ్చేసరికి అమ్మ మనం పునాదుల్లోకి వెళ్దాం. ఒక ఇల్లు అంటే ఏంటంటే అమ్మ, దేవాలయం అయినా ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్ అయినా శంకుస్థాపన అనేది ఈ సైజు నుంచి ఒక అడుగు నుంచి అమ్మ 6-7 అడుగుల వరకు ఉంటుంది. అది గుడి విషయంలోకి వచ్చేస్తమ్మా 3-3.5 అడుగుల గోపురాలు పెట్టుకోవచ్చు. శంకులు 4 శంకులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కేదార్నాథ్లో కడుతున్నాను కదా, 4 శంకులు ఆర్డర్ ఇచ్చాను. అక్కడ 4 మూలల్లో 4 ఉంటుంది. తర్వాత గర్భగుడిలో నేను పరమాత్మని కూర్చోబెట్టినప్పుడు ఈ 4 శంఖాల నుంచి దానికి ఒక శక్తి ఆవిర్భావం వచ్చి ఆ పవిత్రమైన లింగానికి ఎక్కడ లేని కాంతి, ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. ఎలా వస్తుంది? ఒక గుడికి ఒక ఇంటికి వ్యత్యాసం. మీరు అడిగిన ప్రశ్న. భూమి పూజకి వినాయకుడి పూజకి సంబంధం ఏమిటి? నేను అనేది భూమి పూజ అనేది వినాయకుడిది కాదు. భూమి అనేది నా తల్లి ధరణీమాతది. మరి ధరణీమాతని తొమ్ముతూ ఏమీ తెలియని వినాయకుడిని తీసుకొస్తారా? మాటలో తేడా ఉంది కదా తల్లి. వినాయకుడు సకల కార్యసిద్ధి అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. కానీ ఏ కార్యసిద్ధి? నియమ నిబంధనలు పాటించుకు వెళ్ళాల్సిన పరిస్థితులు. శంకు అనేది ఇలా ఉంటుంది కదా నా తల్లి, ఇలా 4 మూలలు ఉంటాయి. కింద మీదికి వచ్చేసి 12 మూలలు ఉంటాయి అమ్మ. 8 మూలలు ఉంటాయి. కింద పైన కలిపి 12 మూలలు ఉంటాయి. ఆ పైన వచ్చేసి శివుడి యొక్క లింగం ఉంటుంది కదా, ఆ ఆకారం ఉంటుందమ్మా. మొత్తానికి శివలింగం కాదు శంకు. దాన్ని ఏం చేస్తారంటే అమ్మ, మొదట ఒక కులదైవం అనేవాడికి తండ్రి పరమాత్ముడు నరసింహుడే ఉన్నాడు, నల్లపోషమ్మే ఉంది, మహంకాళి ఉంది, ఏ దేవత స్వరూపమే ఉంది, పోనీ అమ్మ సాయిబాబా ఉంది,
వీళ్ళు ఎక్కడ కూర్చోవాలి మరి? నువ్వు ఇల్లు కడితే నీ ఇంట్లో, అందరింట్లో అయితే గుడి కట్టాం కదా తల్లి. అవును. గుడి కట్టేది కొన్ని సందర్భాలు కొన్ని వంశాలకే ఉంటాయి. మరి ఈ శంకు ఏంటంటే అమ్మ, నీ యొక్క కులదైవం నీ యొక్క ఇంటి ఇలవెలుపులు కూర్చున్న చోటు శంకు అంటే. ఆ శంకుస్థాపన చేసినప్పుడు ఎలా చేస్తారంటమ్మా, ఉదాహరణకి 10 పిల్లర్లు అనుకో మన ఇంట్లో. 10 పిల్లర్లో ఎక్కడైతే నార్త్, మనం ఈశాన్యం అంటూ ఉంటాం, ఈశాన్యంలో ఉన్న మొదటి పిల్లర్ దగ్గర కొంచెం ఒక 4 మూలలు ఆ శంకు పడేంత తెచ్చి హోమాన్ని చేయాలి. ఈ హోమం వచ్చేసమ్మా మహా హోమం అంటారు. అది కూడా శాంతి హోమం. తండ్రి, భూమిని తవ్వుతున్నాము మేము, అందులో జీవులు ఉండవచ్చు, పక్షులు, తర్వాత చిన్న చిన్న మైక్రో లెవెల్ ఉండే పురుగులు, తర్వాత పువ్వులు, పాములు, ఇలాంటి ఎన్నో ఉండవచ్చు. ఇన్నిటిని చంపుతూ వెళ్తున్నాం మేము ఇంటికి, మమ్మల్ని క్షమించండి అని ఇక్కడ కుడివైపు చేతు పెట్టి, ఒకవేళ భార్య ఉందనుకోమ్మా, ఆమెను ఎడమవైపు చేతు కూర్చోబెట్టి ఆమె చేతు ఈయన పట్టుకొని ఇక్కడ కుడి చేతు పెట్టి వాళ్ళే చెప్పుకుంటారు ధరణీమాతకి. ఇది శాస్త్ర జ్ఞానాల్లో తెలుసుకోవాల్సిన విషయం. ధరణీమాతకి చెప్తారమ్మా, తవ్వుతున్నాను, 6 నెలలు 7 నెలలు తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది భూమిలో, మమ్మల్ని క్షమించండి. ధరణీమాతకు చెప్తాం ఈ మాట. ధరణీమాత మన కులదైవానికి అనుమతిస్తుంది, మీరు ఇక్కడ కూర్చోండి, పిల్లల యొక్క విషయ వివరణని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మీ వంశ అంకురం కాబట్టి నాకు ఇచ్చిన ఈ విలువ ఎంతో మహా అమృతం. అంటే నన్ను కనిపెట్టారు, ఒక శంకు చేసేటప్పుడు మిమ్మల్ని స్థాపించి కూర్చోబెట్టాలి అన్న ఆ పూజకి నేను మెచ్చానని చెప్పినప్పుడు అమ్మ, ఆ ఇంట్లో ఆ కులదైవం శంకులో కూర్చొని ఉంటాడు తల్లి. ఉన్నప్పుడు శంకు అనేది అక్కడ పెట్టేసి 4 మూలలు కిందే కడతాం, ఇక కట్టేసి దాన్ని మీద నుంచి అంతా క్లోజ్ చేసేస్తాం, అంతా అష్టగంధాలు వేసేస్తాము, అన్ని పూజలు శాస్త్రీయంగా చేస్తామమ్మా. హోమం చేస్తాం ఇక్కడ పైన, శంకు కింద పెట్టాక పైన హోమం జరుగుతుంది. అన్నీ జరిగిన తర్వాత ఈ హోమం చేసిన తర్వాత అమ్మ, ఈ పిల్లర్, ఫస్ట్ పిల్లర్ అక్కడ పడాలి, ఈ శంకు పక్కనే పడాలి ఫస్ట్ పిల్లర్. తర్వాత అంతా సిమెంట్ వేసేస్తామా, మొత్తం క్లోజ్ అయిపోద్ది అక్కడికమ్మా. నెక్స్ట్ స్టెప్ మిగతా పిల్లలు చల్లి వెళ్తారు కదా, ఆ ఇంట్లోకి ఇల్లు కట్టినాక వెళ్తే నా తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అప్పుడు వీళ్ళు హోమం చేసిన తర్వాత వినాయకుడి పూజ చేస్తారమ్మా. అంటే ఇందులో 3 పూజలు ఉన్నాయి తల్లి. ధరణీమాతకు చేసుకోవాల్సింది, ఎందుకంటే తవ్వుతున్నాము, ఇలవెల్పులకి కులదైవం చేసుకోవాల్సిన పూజ, వినాయక పూజ, భూమి పూజ, అంటే కార్యాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ 3 పూజలు నియమాలు పాటిస్తలేరు ఇప్పట్లో. ఎందుకు పాటిస్తలేరు అంటే అమ్మ, ఎవరైనా మిమ్మల్ని కాంట్రవర్సీ అడగవచ్చు, ఎందుకంటే అలా శంకుస్థాపన చేసిన గురువుకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ రోజు చాలా వీక్ అయిపోతాడు, నెక్స్ట్ డే వీక్ అయిపోతాడు. ఇలా అయిపోయి ఏమవుతాడంటే, ఇది చేయడం ఎందుకు, నా ఆరోగ్యం దెబ్బతింటుంది కదా నా కార్యక్రమానికి దాన్ని అలా 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 అశ్రద్ధ చేసి వదిలేశారు. కానీ అలా ఉండదు, నిజమైన గురువుకి నిజమైన విద్యకి అలా ఉండదు తల్లి. ఎందుకంటే ఒక భూమిని తవ్వేటప్పుడు అమ్మ, ఇంట్లో ఒక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా ఉండవచ్చు కదమ్మా. మీ పూర్వీకులు ఉంటారు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి శాంతి పూజలు చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏదైనా పెట్టాలనుకుంటే ఇవన్నీ చేసేది చెప్పేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నింటినీ ఎదుర్కొనేవాడే ఈ గురువు. ఈ గురువు ఆ బలంలో ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి కట్టిన దానికి అమ్మ, ఆ పునాది ఇంటి దేవాలయంతో సమానం. పూర్వం కొంచెం 50 ఏళ్ళకి వెళ్దాం, ఏ ఇల్లు చూసినా సుఖమే ఉంటుంది. ఎందుకంటే ఎంత బాగా అనిపిస్తుంది, అడుగులో ఆ అరుగు దగ్గర కూర్చున్నా, కడప దగ్గర కూర్చున్నా, వంట దగ్గర కూర్చున్నా. మేము ఈ మధ్య తాండూరుకి వెళ్ళామమ్మా, ఆ ఇల్లు 126 సంవత్సరాలు, మొత్తం రేకులు లేకుండా మట్టితోని మొత్తం కట్టెలతో కట్టారు. ఎక్కడి సుఖమమ్మా ఆ ఇంట్లో కూర్చుంటే, అబ్బాబ్బాబ్బా, అసలు వాళ్ళు ఫ్యాన్ కూడా వేసుకోవట్లేరమ్మా. ఆ మంచం మీద నన్ను కూర్చోబెట్టారు, ఆమె 85 ఏళ్ళు నాయనమ్మ అంట, గడికి ఒకటి ఏదో ఒకటి తీసుకొస్తుంది తినడానికి. ఆమె 3 సార్లు ఇక్కడ ముద్దు పెట్టుకున్న తల్లి, అమ్మాయి కోడలై వచ్చినావు, ఎంత సుఖంగా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు అని అంటే, ఆమె బాధపడి నా పెనిమిటి పోయి నా పరిస్థితి ఇట్లయినా చెప్తుంది. అంత సుఖమైన ఇల్లులు ఎక్కడున్నాయి తల్లి? లగ్జరియస్గా వచ్చిన ఈ జీవితంలో నీకు సుఖం ఉన్నది ఇంట్లో ఉండకూడదా? ఇల్లు కట్టుకున్నాక కానీ తర్వాత ఒక కాపురం చేసే పిల్లలు వస్తారు, అల్లుడు వస్తారు, తర్వాత వంశానికి సంబంధించిన అభివృద్ధి వంశధారకులు వస్తారు, వీళ్ళందరికీ సుఖశాంతులు రావాలా? తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు అదే. శంకుస్థాపన చేసిన తర్వాతనే గృహానికి సంబంధించిన పూజలు, అంటే భూమి పూజలు చేసుకొని ఆ దాని నియమ నిబంధనలు పాటించుకున్న ఇల్లు, ఆ కులదైవాన్ని, ఆ ఇంటి దైవాన్ని కూర్చోబెట్టుకున్న స్థానం అవుతుంది తల్లి. ఆయన ఎక్కడే కూర్చుంటాడు, ఎక్కడ పోతాడు, నీకు తెలియకుండానే నీ కులదైవాన్ని కూర్చోబెట్టిన వాడు అవుతావు కదమ్మా. అది తెలుసుకోవాలి తల్లి. అది శంకుస్థాపన మీరు అన్నది. వినాయక పూజ వీరు, శంకుస్థాపన. సో ఖచ్చితంగా ఒక ఇల్లు కానీ ఏదైనా కట్టాలి అంటే ఈ 3 చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక యాంకర్ తల్లి, ఆధునికమైన ప్రపంచంలో ఉన్నాం మనం. శంకుస్థాపన అనేది అంతటి అవగాహన లేని ప్రశ్న మనకి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటే.
భూమి పూజ అనే తెలుసు, ఇలా తవ్వుతాము, అందులో పువ్వులు వేస్తాం, కొబ్బరికాయలు కట్టి ఇంతవరకే తెలుసు. భూమికి కింద చేసే పూజ అంటున్నా నేను, శంకుస్థాపన. ఇక పైన గడ్డపార పెట్టి తవ్వుకున్నది నువ్వు చెప్పినది భూమి పూజ. మరి భూమి అనుమతిచ్చే పూజ ఏది? మరి నీ కులదైవాన్ని కూర్చోబెట్టి చేసేది శంకుస్థాపన కదా. ఈ శంకుస్థాపనకి విలువ రావాలి అంటున్నా. ఎందుకంటమ్మా ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రపంచాలు, ఎన్ని ఎలా అయితే లేవు తల్లి. అవును. ఇంకోటి ఇప్పుడు రాబోయే రోజుల్లో బోనాలు రాబోతున్నాయి. ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ, ఆంధ్రాలోనే ఎందుకు బోనాలు జరుగుతాయి, ఇతర మళ్ళీ స్టేట్స్లో ఎందుకు లేవు? బోనాల పండగ అనే విషయానికి వచ్చినప్పుడు అమ్మ, శివరుద్ర సాధువుని నేను. నాకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ, శివరాత్రి చాలా ఇష్టం నాకు. ఓకే. బోనాల పండుగ అంటే అమ్మ, నేను ఒక 2 నెలలు ఒకటే తిరుగుడు, ఆదివారం బుధవారం అయితే ఈ బోనాలు ఎక్కువ శాతంగా మనకి ఇక్కడ మొదలైతాయి. జగదాంబిక దేవి నుంచి మొదలైతాయి ఇప్పుడు వచ్చే నెలలో. ఒకటే ఆనందంగా, ఎందుకంటే పోతరాజులు చూడ్డాలు, ఆ యొక్క అంగు ఆరబాటము, బోనాలు, తల్లులు ఇంత మంచిగా వస్తారు ఆడపిల్లలు. ఇది చూసే ఈ తరుణం చరిత్ర తెలుసుకోవాల్సిన తరుణం. ఒక బోనాలు మన తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్లో లేదు ఒకప్పుడు. మొత్తం భూమండలం మొత్తం చేసేవాళ్ళు. రాను 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 ఒక బోనం చేయకపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, కుల దైవాలు, గ్రామ దేవతలు, బొడ్రాయి అని ఒక రాయిని పెట్టుకొని, అమ్మ నీవే మాకు రక్షణ అని పూజించుకునేవాళ్ళు. అప్పుడు దేవతా విగ్రహాలు ఇంత ప్రాచుర్యంలో లేవు కదా తల్లి. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాయి, కానీ ఒకప్పుడు అన్ని పూజలు కాకపోయింది. బొడ్రాయి పెట్టి ఊరంతా బోనాలు తీసుకొని వచ్చేవాళ్ళు తల్లి. ఈ విధంగా జరిగిన ఈ ప్రశ్న జవాబులలో అమ్మ, బోనాల పండుగ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక మన ఆచరణ. ఎలా వచ్చింది మన ఆచరణ? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, నీవే ఉదాహరణకి నాయనమ్మ అయ్యావు, నీ మాట వింటలేరు పిల్లలు. నేను ఎంత చెప్పినా నా మాట వింటలేరు పిల్లలు. ఒక మాట ఏమొదులుతుందంటే, అమ్మ నీ కర్మలకి నీవే అనుభవిస్తావులే అంటాం. గుర్తుందా తల్లి? ఒకప్పుడు గ్రామ దేవతలు వచ్చినా కూడా మానవులు వినకుండా అయిపోయారు. చెప్పిన మాట వినకుండా, చేయొద్దన్న పనులు చేసి, అక్కడక్కడ కొన్ని సందర్భాలు చూస్తాం, భవిష్యం అని చెప్తున్నారంటారు. ఇలా 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 కోల్పోయినాం. తర్వాత ఆ దేవతలు ఏం చేశారంటే, మానవులని ప్రకృతి చూసుకుంటుంది అని అన్నారు. అందులోనే ఈ కరోనా ఒకటి. మీరు అందున ఈ కలుషితమైన గాలి, కలుషితమైన రోగాలు, కలుషితమైన వచ్చినాయి, ఇవన్నీ పంచభూతాలలో ఇలా వచ్చి 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 ఏమైందంటే అమ్మ, సందర్భం మాట్లాడుకోవాలి. 18వ శతాబ్దం తర్వాతే బోనాలకి ఈ విలువ వచ్చిందమ్మా. అంతకు ముందుకు అందరూ బోనాలు ఎత్తుకెళ్ళి కుండలో భోజనం తీసుకొని అమ్మకి ఇచ్చేవాళ్ళు తల్లి. మహనీయుడు ఈ కుతుబ్ షా వంశస్థులు ఏం చేశారంటే, మూసీ నదిని మన దగ్గర విలువ చాలా ఉంది. ఈ మూసీ నది ఒకప్పుడు తీవ్రంగా పొంగేసిందమ్మా. మనకు కూడా 3 సంవత్సరాల క్రితం పొంగింది ఇక్కడ. తీవ్రంగా పొంగేసమ్మా, ఇక్కడ లేని వ్యర్థ జలాలు వచ్చి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ వామిటింగ్స్, కళ్ళు ఐస్, రెడ్, కడుపు, అన్ని విధాలుగా రోగాలు. ఎన్ని చేసినా పోతలేవమ్మా. చూసి 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 ఏం చేశారంటే, అప్పట్లో పెద్ద మనుషులు అంటే రాజులే కదా, వాళ్ళు హిందూ సాంప్రదాయానికి కూడా విలువించిన రాజులు ఉన్నారు. ఇప్పుడంటే మనం కొట్లాడుకుంటున్నాము సందర్భం, కానీ అప్పట్లో అలా లేదు. ఆయన బంగారు చాట, బంగారు కలశం, బంగారంతో చేసిన అక్షంతలు తెచ్చి ఆ మూసీ నది ఒడ్డున ఇలా వేసేసాడమ్మా. సమాజాన్ని, ప్రపంచాన్ని కాపాడండి, మీరున్నారని మాకు తెలుసు, ఎందుకంటే ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మీకు అమ్మవారు అయినందుకు మీకు ఉంది తల్లి అని చెప్పిన ఆ తరుణం ఈరోజు మనం చేసుకుంటున్న లాల్ దర్వాజా బోనాలు. మహంకాళి కూడా అలాగే ఉంది తరుణం. అలా వచ్చినాక వాళ్ళు ఏం చేశారు, అమ్మ 8 రోజుల తర్వాత కలలో కనబడి ఏం చెప్పిందంటే, అమ్మ బిడ్డలారా, వేప చెట్టుని తీసుకొచ్చి, ఆ ఆకులను తీసుకొచ్చి మీకు అవుతున్న గాయాలకి, ఇంటి గుమ్మాలకి కడితే చలువ, రోగ నిరోధక శక్తిని ఆపగలిగే శక్తి నేను కొలువై ఉన్న వనమూలిక ఆ చెట్టు అని చెప్పితే, ఆ చెట్టు వేప కొమ్మలు ఇప్పటికి తీసుకెళ్తాంగా బోనాల్లో, అది చల్లవకి తీసుకెళ్ళి అలా అప్పుడు 8 రోజుల తర్వాత తగ్గిన తర్వాత అంగరంగ వైభవంగా అందరికీ తగ్గితే ఘనమైన పండుగలు జరిగాయి తల్లి. జరిగిన తర్వాత ఊరంతా పండుగ జరిగింది. అదే భాగ్యనగరంలోనే బ్యాండ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక అమ్మ, ఇలాంటి ఒక మంచి మనసు ఉన్న అమ్మ రాలేకపోయింది గుడికి. ఎందుకంటే బోనాలు అనగానే బెల్లంతో చేసిన పానకాలు, బ్యాండులు, తర్వాత ఇంకేదో వండుకొని వెళ్తారు కదా. ఈవిడ దగ్గర అవి ఏమీ లేవు తల్లి. ఏమీ లేకపోయేసరికి గ్రామదేవత కదా, గ్రామంలో అందరూ వచ్చారా లేదా చూడడం ఆమె డ్యూటీ. ఈవిడ రాలేదు. ఏమ్మా అని ఆ రోజు రాత్రి వచ్చి అడిగితే, అమ్మ చింతపండు ఉంది నా దగ్గర, అప్పుడే తెచ్చింది, మళ్ళీ నిన్న మొన్న తెచ్చిన నూకలే ఉన్నాయి, ఇల్లు అంతంత పెద్దదేం కాదు, పెట్టుకునే స్థితిగతులు లేవమ్మా, నీవెవరో పెద్ద మనిషి వచ్చి అడుగుతున్నావు అని చెప్తున్నా, అందరూ ఊరంతా పండుగ చేసుకున్న దాంట్లో మరి నేను వచ్చి ఈ చిన్నది తీసుకొస్తే బాగుండదు కదా, నీ మర్యాద తగ్గుతుంది అని బాధపడుతుంది. ఆ బాధపడ్డ ఆ తరుణాన్ని అమ్మ చాలా వివరణకు తీసుకుంటుంది. వివరణ తీసుకొని ఏం చెప్తుందంటే, అమ్మ
భవిష్యవాణి చెప్తుంది. ఓహో. బిడ్డలారా, నాకు ఇష్టమైనది పులుపుతో చేసిన నూకలతో చేసిన భోజనం, మన భోజనం. నాకు పులుపుతోనే తీసుకురండి, నూకలతో చేసినవి తీసుకురండి అన్నగానే ఏవిడ తీసుకెళ్తుంది మొదటి బోనం. ఓహో. అంగరంగ వైభవంగా వేసుకొని వెళ్తుంది. మొదటి బోనం ఎక్కితే అందరూ అలాగే తీసుకొస్తున్నారు. ఇప్పటికీ చింతపండుతోనే చేస్తారు, బోనంలో వేస్తారు ఒక వస్తువు, నూకలతో చేస్తారు. ఇంకో విషయం, ఇది నాకు తెలిసి చాలామంది ఒప్పుకోవాలి. బోనం నెత్తి మీద ఎందుకు పెడతారు? అవును. కుండలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని వస్తారు. ఇప్పట్లో మనము చిన్న చిన్న బిందెలు, సర్వలు రాగితో కానీ ఇత్తడితో కానీ బంగారంతో చేసి సమర్పిస్తూ ఉన్నాం. అసలు ఒక కుండలోనే ఎందుకు పెట్టాలంటే అమ్మ బోనము, ఒకప్పుడు మనం మట్టి మనుషులం, మట్టితో చేసిన వాటిల్లోనే పాత్రల్లో తినేవాళ్ళం. అయితే అప్పుడే వండిన భోజనం నీకైనా ఎలా ఉంటుంది? దేవుడి దగ్గరికి వెళ్తే మొదట వెళ్ళి చూడాలని ఉంటుందా? ఈవిడ చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ చింతపండుతో ఆ నూకలతో చేసిన ఆ భోజనాన్ని వేపకమ్మలు తీసి అంగరంగ వైభవంగా దాన్ని ఎత్తుకొని నెత్తికి చుట్ట పెట్టేసి ఆ కుండ కింద పడొద్దు, కాలిపోయి కింద పడుతుందేమో అన్న భయంతో ఇక్కడ పెట్టుకొని పరిగెత్తింది. అదే బోనం ఆవిడ సంఖ్యలు కూడా పెట్టుకోవచ్చు కానీ కాలుతుందని, ఒక కాలడం అనేది ఉండడం వల్ల బోనం నెత్తికి ఎక్కిందమ్మా. నెత్తికి పెట్టేసి తీసుకెళ్ళి అక్కడ పోయేసేసి వేడిగా పెడతారు. ఒక కుండలో వండిన బోనాన్ని అమ్మ స్వీకరించినంత స్పష్టంగా బంగారంలో పెట్టిన దాన్ని స్వీకరించదమ్మా. వండింది తీసుకొని పోవడమే అమ్మకి ఇష్టమైంది. నీవు వేరే పెద్ద గమేలాలో వండేసి చిన్న దాంట్లో వేసుకొని నెత్తలో వెళ్తున్నారు ఈ రోజుల్లో. అలా వెళ్ళకూడదు. బోనం అనేది అక్కడే స్పష్టత రాసింది కదమ్మా. వేడిగా ఉన్నది, దాన్ని తీసుకుపోవడం వల్ల నెత్తలో పెట్టుకుంది, అమ్మ దగ్గరికి వెళ్ళింది, పెట్టింది. ఒక్కొక్కళ్ళు ఒకలాగా చేస్తారు, ఆటలు పాటలు వారి యొక్కది. ఈ బోనాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, నువ్వు ఏది పెట్టినా కూడా అమ్మవారు స్వీకరించేది ఒకే ఒక్క పద్ధతితోనే, అంతే. అడగండి. ఇప్పుడు శివశక్తులు అంటారు, ముఖ్యంగా వాళ్ళే బోనాలు ఎత్తుకుంటారు. వాళ్ళకి దేవుడు వస్తాడా నిజంగా అసలు? చూడమ్మా, శాస్త్ర జ్ఞానాల్లో ఒక దేవీ పురాణంలో ఏమి రాసిందంటే అమ్మ, అష్టాదశ శక్తిపీఠాలు మనం మాట్లాడుకుంటాం అన్నాం కాబట్టి చెప్తున్నాను. ఒక శరీరాన్ని ఎంచుకొని ఒక దేవత వచ్చి ఎప్పటికీ మాట్లాడదు. ఎప్పటికీ మాట్లాడదు. ఓకే. ఒక నుదిటి పైన ఈ లింగం అంటాం మనం, మన ఆత్మ ఉన్నది అన్న సందర్భం గతంలో మనం ఇద్దరి మధ్యలో మాట వచ్చినప్పుడు అన్నాను. ఇక్కడ మాత్రమే వచ్చి ఆమె ఒక స్థావరాన్ని తీసుకోగలుగుతుంది. అక్కడ నుంచి శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే ఏదైనా వాక్కు చెప్పడమో లేకపోతే ఏదైనా ధర్మాన్ని చెప్పడమో. కానీ శరీరం మొత్తం వచ్చేసి ఆవిడ బోనం ఎత్తుకోనో లేకపోతే ఇంకేదో చేయతల్లి. మన వాళ్ళు భక్తితోని ఆడుకుంటున్న ఆటని స్వీకరిస్తున్నారు. ఈ ఆటలో కూడా చాలా మంచి ఆట అమ్మ. ఈ అమ్మవారికి తీసుకెళ్లే బోనాలతో తీసుకెళ్లే ఈ ఆట, శివసత్తులు ఆడే ఆట ఎంత కనిమిప్పు అంటే అమ్మ, అది ఇప్పుడు చాలామంది తెలుసుకోవాలి. ఎందుకు బోనాలు తీసుకొని అంత అంగరంగ వైభవంగా వెళ్తూ వస్తూ ఉంటారు, బాగా గమనించాల్సి ఉంటుంది. శివసత్తులు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే శివసత్తులు అనేవాళ్ళు వచ్చారే అమ్మ యొక్క ఆజ్ఞ కోసం. దాంట్లో ఒక చరిత్ర నానుడి రాసి ఉంది, చెప్పాను మీకు. శివసత్తులు ఎవరు? శివసత్తులు అలా వైబ్రేట్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎందుకు నాలుగని గట్టిగా బయటికి తీసి మాట్లాడతారు? వాళ్ళు ఎందుకు అలా వణుకుతూ మాట్లాడతారు? పనులు ఎందుకు కొరుకుతారు? ఈ తరుణం నీవు తెలుసుకోవాలి తల్లి. ఓ రోజు తాగుబోతాడైన వాడు, ఇద్దరు ఆడపిల్లలు బిడ్డలు పుట్టారు కదా అని చెప్పేసి ఆమెను కొడుతూ ఉంటాడు రోజు. నీ వల్లే. ఆమె తట్టుకోలేకపోతుంది ఆ బాధ. ప్రతిరోజు కొడుతున్నాడే, వీడి బాధ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా కానీ ఊరు దాటి వెళ్ళిపోయిందమ్మా. ఒక ఆడబిడ్డ, బాగా గుర్తుపెట్టుకోండి, బోనాల్లో ఆ ప్రత్యేకత కూడా ఉంది. అలా వెళ్ళిపోయి ఒక ఊరు చివరన పొలిమేర దాటేసినప్పుడు కుండపోత వర్షం అమ్మ. హెవీ రెయిన్ వచ్చేసి, అప్పట్లో అడవిలు కాబట్టి వర్షంకి ఇంకా ఎక్కువ శబ్దాలు ఉండేవి. బాగా తడిసిపోయింది ఈ తల్లి. ఇద్దరు బిడ్డల్ని ఇలా చేతిలో పట్టుకొని వచ్చి ఒక గుడి ప్రాంతం ఉండేది అప్పట్లో అన్ని పొలిమేరలో గుడిలు ఉండేవి. ఆ గుడి దగ్గరకు వచ్చేసి 3:30 ఆ సమయం అవుతుంది ఆమె అప్పటికి వచ్చిన తర్వాత. అప్పట్లో ఏంటంటే 4 గంటలకు 5 గంటలకి బ్రాహ్మణులు ఇప్పటికీ తెరుస్తారు గుళ్ళు. ఈవిడ తీవ్రంగా వణికిపోతూ ఉంటుంది. బిడ్డలకి ఈ కొంగు చాపుతుంది అమ్మాయి. అందరికీ దాటికి తట్టుకోవాలి పిండి ఇలా చాపేసి ఇలా ఆయన కాళ్ళు చేతులు వణుకుతూ వెనక్కి కొరుకుతుంది. బ్రాహ్మణుడు వస్తాడు, గుడి తెరుస్తాడు. అరే ఆడపిల్ల ఇక్కడ ఎవరో, ఇద్దరు బిడ్డలు వేసుకొని వచ్చింది, మంచా చెడ, అసలు ఎక్కడ సందర్భం లేదు అని అన్నప్పుడు ఈవిడ పనులు ఆ చలికి వణుకుతుంటాయి. చేతులు అన్నీ కట్టేసిపోయి ఉంటాయి, ఇట్లా తిమ్మిరైపోయి. నా బిడ్డల జాగ్రత్తరా. ఈయనేమనుకుంటాడంటే, వచ్చిన ఈ 3 బిడ్డల మీదకి, ఈ అమ్మ మీదకి ఆ అమ్మ వచ్చి నా బిడ్డల జాగ్రత్త అన్నదే కదా అని ఊరున అప్పుడు గంట కొడితే కానీ ఎవరి కబురిస్తే అందరూ వచ్చేవారు. అందరూ వచ్చేసి ఈమెని కాపాడి మనమునికలతో ఈమె జ్వరాలు విరాలు అన్నీ తీసి ఈ బిడ్డలకి కమ్మగా భోజనం పెడతారు తల్లి. ఈమె ఏం చేస్తారంటే,
నాకు అమ్మవారు నా మీదకి వచ్చింది రాలేదు అని చెప్పదమ్మా. అమ్మవారే మాట్లాడింది అని అనుకున్న ఆ వ్యక్తిని ఈయన మౌనంగా ఉండడం చేత శివశక్తులకి ఒక కూటి కోసం స్థాయి అయిపోయిందమ్మా. బాగా ముందుకు వెళ్ళండి మాట. ఆడపిల్లలు ఎవరైనా శివశక్తులు కూటి కోసమే చేస్తున్నారే కానీ నిజంగా దేవతలు వచ్చేసి మాట్లాడుతున్నా అన్న తరుణం తక్కువ, చాలా తక్కువ. అంత స్పష్టంగా ఉంది అక్కడ. ఇప్పుడు రంగం కార్యక్రమం అని చెప్పేసి ఒకటి చేస్తారు, బోనాలైనా నెక్స్ట్ అప్పుడు జాతకాలు చెప్తారు కదా, మరి ఎల్లమ్మ వచ్చింది, పోషమ్మ వచ్చింది అని, కుల దేవతలు, ఇదంతా మంచి ప్రశ్న. మరి ఇది నిజమేనా? మరి ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకోవాలంటే భవిష్యవాణి అంటాం రంగం కార్యక్రమం. అవును, ఆడవాళ్ళు బోనాలు ఎత్తిన వాళ్ళు, లేకపోతే కొంతమంది మగవాళ్ళు అక్కడక్కడ అర్ధనారీశ్వరులు సిగాలు ఊగి వేసిన తర్వాత, బోనాలు ఎత్తేసిన తర్వాత కొంతమంది చెప్తారు ఏం జరగబోతుందో, ప్రకృతి నియమం. అవును, ఇప్పుడు ఎలా చెప్తారంటే ఎగ్జాంపుల్ నేను చూసాను ఊర్లో, మాకు పిల్లలు పుట్టట్లేదని వస్తే నీకు కొడుకు పుడతారు, నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది చెప్తారు. వేదవాక్కు అంటారు దాన్ని. చూడండి, భవిష్యవాణికి వేదవాక్కుకి చాలా తేడా ఉంటుంది. భవిష్యవాణి అనేది ప్రకృతికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో జరగబోయేది వర్షాల, భూకంపాల, ఏదైనా ప్రళయాల, ఇంకేదైనా మానవంగాల, ఇంకేదైనా ప్రత్యామ్నాయమైన పరోక్షమైన ప్రయోగాల. అందులో రాజకీయాలే ఉండవచ్చు, రోగాలే ఉండొచ్చు, మానవులే ఉండొచ్చు, మంచి చెడు అన్నీ ఉండొచ్చు. ఇలా ఇది భవిష్యవాణి. అలా వచ్చేసి చెప్పిన దాన్ని నీవు అనేది ఏంటంటే వాక్కు. కొంతమంది భక్తితో ఇదే ఎగ్జాంపుల్ నీకు మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మా, ఈ కారణ జన్మలు ఉన్నారు కదా, బుద్ధుడు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు, వీళ్ళందరూ దేవుడి యొక్క సన్నిధిలోనే ఉండడం చేత ఆ యొక్క విలువని, ఆ యొక్క సంపదని సంపాదించుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఏ సిక్స్త్ సెన్స్. ఇది మనం ప్రూవ్ చేయగలేము. మనకు సిక్స్త్ సెన్స్ ఉందని నీకు నాకు, కానీ శివుడికి సిక్స్త్ సెన్స్ ఉందని ప్రూవ్ చేస్తాడు, అందుకే మూడో కన్ను ఉంటుంది అంట. ఆ యొక్క విషయ వివరణలో శాస్త్ర జ్ఞానాల్లో వాళ్ళు ఎన్నో చదువుతూ చెప్పిన వాక్కం అది. అది విద్యాబుద్ధులతో వచ్చిన బలం అది. కొంతమంది కులదైవం మీదకి వచ్చిందని చెప్పేసి పుడతారులే, లేకపోతే పంట పొలాల్లో నీళ్లు పడతాయిలే నీకు, లేకపోతే రేపు రోజు బిడ్డ ఆరోగ్యం బాగాలేదు చెబుతారు కదా. ఇది బై డిఫాల్ట్ 90% మంది పాటిస్తున్నారు. 10% దేవులని నిజంగా నమ్ముకొని దేవుడే అన్ని చూసుకుంటాడులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 90% మంది చెప్తున్న విషయాలు చాలా మందికి జరుగుతున్నాయని తిరుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్తున్న వాక్కులో పరమాత్ముడి ఆజ్ఞ కూడా ఉండవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ యొక్క వాక్కు వినబడుతుందో తెలియదు కదమ్మా. చెప్పు తల్లి. సో ఇప్పుడు ఏమంటారు ఫైనల్లీ, అంటే నిజం అంటారా దేవుడు వస్తుందని? దేవుడు అనే వాళ్ళు శరీరానికి రారు. శివరుద్ర సాధువుని నేను కాంట్రవర్సీ వచ్చినా పర్లేదు. శివరుద్ర సాధువు చెప్తుంది ఒక శరీరానికి దేవత రాదు తల్లి, రాదు. సిగాలు ఊగడం కానీ, శివసత్తులు ఆడే నాట్యాలు కానీ, శివసత్తులు అంగరంగ వైభవంగా చేసే బోనా కార్యక్రమాలు కానీ, వాళ్ళు భక్తిలోనే వాళ్ళకి ఉన్నది. దట్ ఈస్ ఎ పీక్ స్టేజ్, భగవంతుని చేరుకునేది. ఇప్పుడు దేవుళ్ళ గురించి, ఇప్పుడు ఈ బోనాలకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, పోతరాజుల గురించి మాట్లాడుకున్నట్లయితే, పోతరాజులని మనం దేవులుగా భావిస్తాము. ఖచ్చితంగా బోనాలు తీస్తే పోతరాజులు అనేది ఉంటారు. మరి వాళ్ళని దేవులుగా భావించినప్పుడు వాళ్ళు తాగడము, వెళ్ళి జనాలను కొట్టడము, ఇదంతా కరెక్టే అంటారా? వాళ్ళు ఎరగోళ్ళని పట్టుకొని అలా పరిగెత్తుతూ కొడుతూ ఉంటారు, జనాలను భయపట్టిస్తూ ఉంటారు. అవును. అయితే ఈ సందర్భాన్ని మనం ఎలా మాట్లాడుకోవాలి అంటే అమ్మా, నా తల్లి నల్లపోషమ్మ తల్లి చౌడాలమ్మ అని ఒక ఊరు దేవత, గ్రామ దేవతలాగా ఉన్నప్పుడు బోనాల పండుగలో ప్రత్యేకత నల్లపోచమ్మ తల్లిదే ఉంటుంది. బాగా గమనించండి. అమ్మవారు ఏం చేస్తారంటే అమ్మ, శివుడు కారణ జన్ముడు అయ్యి అమ్మని పుట్టిస్తాడు పార్వతీమాతకి. ఏమని, అమ్మ నీకు ఒక బిడ్డ పుట్టింది, కానీ ఆ బిడ్డ భూమండలంలోనే ఉంది, పైన ఎప్పుడు ఆకాశానికి రాలేదు అని చెప్పేస్తే, ఈ నా తల్లి పార్వతీమాత 9 నెలలు మూసికంటది నల్లపోచమ్మ. ఆ చరిత్ర రాసిందమ్మా. ఆ తర్వాత జరిగిన తరందాల వల్ల నల్లపోచమ్మ తల్లికి వయసు వస్తుంది 14-15. ఈ యొక్క మగ శరీరాలు కానీ, దుష్టులు దొంగలు కానీ ఆడపిల్లల్ని కొంచెం చూసే చూపు చెడుగా ఉండడం చేత అమ్మ ఏం చేసిందంటే, ఈ చౌడాలమ్మ ఉంది కదా, చౌడాలమ్మ తల్లి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉండేదమ్మా ఊరిలో. ఒకప్పుడు గ్రామ దేవతలు కూడా కనబడే వాళ్ళు అని చెప్తాం కదా. అలా ఒక వ్యక్తిని బాగా నమ్మి తమ్ముడు 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 అని, ఎక్కడ పోతున్నావు తమ్ముడు, ఇప్పటికి కూడా మనము మీరే ఉన్నారు, ఎవరైనా వీధులు చిన్నవాడు ఉంటే అరే షాప్కి వెళ్దామా ఇలా అంటే వాళ్ళు జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడన్నా కనబడ్డారు అనుకోండి, అక్క నేను ఏదైనా సాయం చేస్తా అంటారు కదా. ఈ తరుణం అమ్మ గెలిచిన తరుణం. ఈ పోతరాజు అమ్మ నల్లపోచమ్మ తల్లి పుట్టిన తర్వాత ఈయనని తమ్ముడు నన్ను రక్షించడానికి నేను పొలిమేర దాటినప్పుడు కానీ వస్తూ పోతున్న సందర్భంలో నాకు రక్షణగా ఉంటావా అని పెట్టింది. పోతరాజు దేవుడు కాదు తల్లి, పోతరాజు ఒక మనిషి. అయితే పోతరాజు వచ్చి శరీరం మీద చాలామంది భక్తితో మనం చూస్తూ ఉంటాం. ఈ పోతరాజుల విషయానికి వస్తే ఏంటంటే అమ్మా, ఒక పోతరాజు చేయవలసినది ఏంటంటే
ఒకప్పుడు మన దగ్గర బోనాలు ఎవరు ఎత్తుతారంటే కొంచెం అలంకరించుకొని ఎత్తుతాం కదా, అవును స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని అవును కొంచెం కొంతమంది లంగా ఓని వేసుకొని ఉమ్, కొంచెం కలర్ఫుల్గా శారీస్ కట్టుకొని వేస్తే అవును అప్పట్లో కొంతమంది దొంగలు దుష్టులు ఉమ్, ఈ బ్రిటిష్లో ఉండేవాళ్ళు కానీ ఇంకెవడైనా కూడా ఆడపిల్లలు అందంగా కనబడతారని చెప్పి వారిని అపహరించుకోవడానికి కూడా వచ్చేవాళ్ళమ్మ అవును దొంగలు. అలా వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో అమ్మాయిల్ని కూడా ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అవును ఈ సందర్భాన్ని కాపాడడానికి మరి ఒక మగవాడు ఎవరు కావాలి అంటే పోతరాజు వచ్చాడు. ఆ పోతరాజు ఏం చేస్తాడంటే చెల్లిని కాపాడుతాడు, అక్కని కాపాడుతాడు. ఇలా ఉమ్, అందుకే ఇర్రగులు పట్టుకుంటాడు ఎవడన్నా వస్తే కొట్టడానికి. ఓకే ఆయన కొట్టేది దొంగలని దుష్టులను కొట్టడానికి పెట్టుకున్న ఆ తరుణం అక్కని సాగనింపు తీసుకెళ్తాడు బోనాల వరకు. ఈ ఓకే. రోజుల్లో పోతరాజులు ఏం చేస్తున్నారంటమ్మా, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అవును. ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన ఒక పోతరాజు చేయాల్సింది ఏంటంటమ్మా, ఉమ్, గ్రామం ఒక ఏరియా ఉందనుకోమ్మా, ఒక అవును. కాలనీ ఉందనుకో, ఆ కాలనీ కాడికి వచ్చి ఇంటింటికి వెళ్ళి బోనాలు ఈ సమయానికి మీరు తీసుకొని వస్తే ఉమ్, అందరినీ నేను రక్షించి తీసుకెళ్తా అని అన్నప్పుడు ఎంత గర్వంగా ఎంత గౌరవంగా అనిపిస్తుందమ్మా. అవును ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఒక 20-30 మంది పోతరాజులు కలిసి ఒకే ఏరియా ఒకే సమయానికి బోనాలు తీసుకెళ్తే ఆడపిల్లలను రక్షించి ఆ అంగరంగ వైభవంగా అమ్మకి బోనాలు సమర్పించే ఆ తరుణం ఎంత కమ్మగా ఉంటుందమ్మా. అవును ఇప్పటికీ ఊర్లలో చూడండి అందరినీ తీసుకెళ్తారు బోనాలు, చాలా ప్రాంతాల్లో ఉంది. మన ఇక్కడ భాగ్యనగరంలోనే ఆ పరిస్థితులు లేవు. అవును. ఆ బోనానికి ఉన్న విలువ ఇప్పుడు కొంచెం 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 తగ్గుతూ వస్తుంది. పెంచుకుంటూ పోవాలంటమ్మా. ఈ పోతరాజులు చేయాల్సిన ముఖ్యమైన కారణం అందరినీ ఒక దగ్గరికి గూడిపి వాళ్ళ నుంచి బోనాలు తీసుకెళ్తే పండగ ఎంత బలంగా ఉంటుంది తల్లి. అవును పోతరాజులు ఆడపిల్లలు రక్షించే సమయం వచ్చినప్పుడు ఒకరోజు ఇలాగే వీళ్ళకి ఎందుకు ఆ ప్రాఖ్యాత వచ్చిందంటమ్మా, ఒకరోజు నలుగురిని పెట్టారు, కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే ఉంటారు పోతరాజులు. 6 మంది ఆడపిల్లలు బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు. అది మన తెలంగాణ ప్రాంతంలోనే, నేను ఊరి పేరు చెప్పను, బాధపడతారు కావచ్చు. వస్తున్నప్పుడమ్మా ఒక 8 మంది మగవాళ్ళు వచ్చేసారు వీళ్ళని అపహరించుకోవడానికి. ఉమ్, ఈ నలుగురు వాళ్ళ గొంతు కొరికి చంపారమ్మా. పోతరాజు గొంతే కొరుకుతాడు, ఆయనకి అంతకుమించి అధికారం లేదు, గొంతు కొరికి అధికారమే, ఓహో గొంతు కొరికి ప్రాణం తీసేస్తాడు. ఈ నలుగురు వాళ్ళని 8 మందిని వీరోచితంగా చంపి ఈ రక్తంతో మొత్తం అమ్మకి మొత్తం అభిషేకం చేస్తే ఆ తరుణాన్ని ఊరంతా చెప్పుకున్నారు. ప్రచారం అవుతుంది కదా, అమ్మో పోతరాజు ఉండడం వల్ల ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది, మనం పెట్టుకోవాలన్న ఆ తరుణమే ఈ పోతరాజుల తల్లి. ఓహో అలా మనం ఇప్పుడు ఎంతమందికి తెలుసు పోతరాజు అంటే, అవును మద్యం సేవిస్తున్నారు అంటే బహుశా భక్తికి అదొక విలువ. అయినా నా తల్లి ఇప్పటికీ ఏమనలేదు కదా వాళ్ళని, ఎప్పుడు పోతరాజు ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ. అవును తమ్ముడే కదా, తాగితే ఏంది తాగకపోతే ఏంది అని చెప్పేసి స్వీకరించింది, ఆడిపించుకుంది. కానీ పొరపాటు మనలో ఉందమ్మా. ఉమ్, ఆ పొరపాటుని కొద్దిగా వెసులుబాటుగా తీసుకెళ్ళి పోతరాజులందరూ కలిసి అన్నదమ్ములై ఆ యొక్క బోనాన్ని తీసుకెళ్తే ఎంత బలంగా ఉంటుంది. ఇక పైన తీసుకెళ్లాలని మా కోరిక కూడా తల్లి. అవును. సో ఇంకొకటి చేతబడి అనేది ఉందా నిజంగా? ఒక మనిషిని మనం మన హ్యాండ్లో పెట్టుకోవచ్చు, వశీకరణం చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా గురూజీ, ఇప్పుడు ఎంటికలు తీసుకుని రండి, వాళ్ళు వేసుకున్న బట్టలు తీసుకురండి, దాంతో మేము మీరు చెప్పినట్టు ఇలా చేస్తాము అని. అసలు చేతబడి అనేది ఉందా? బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనేది ఏంటంటే, నేను ఇక్కడ కూర్చున్నా, ఉమ్, కొన్ని ముగ్గులు వేస్తా, కొబ్బరికాయలు, ఇంకేదన్నా తాంత్రికమైన వస్తువులు, ఓకే నీ వస్తువులు తెచ్చి అక్కడ పెట్టి ఉమ్, కూర్చొని చేస్తా, పనులు చేసేసి ఆకర్షిస్తాను నేను. ఉదాహరణకి నీ పేరు సంథింగ్ ఏదో ఉందంటే ఆవిడ రావాలి అంటే ఆవిడ వస్తువులు పెట్టుకోవాలి. ఆవిడ వస్తువులు తీసుకోవడానికి ఎవరు ఇచ్చారు ఆ వస్తువులు అంటే, నిన్ను చేతబడి చేయించేవాడు నీ పక్కన ఉన్నవాడు, నీ ఇంట్లోడు, నీ మేనమామ, నీ బాబాయ్, వీళ్ళే. వీళ్ళు ఇచ్చడం వల్ల వీడు చేస్తున్న పనికి విలువ వస్తుంది. నీ వస్తువులన్నీ అక్కడ పెట్టినప్పుడు వీడు ఆకర్షించబడుతుంటాడు, నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. అంటే నీ శరీరంలో ఇది మన ఫిజికల్ ఒక సోల్ తల్లి, ఒక ఫిజికల్ అటాచ్మెంట్. సోల్ 50%, ఈ ఫిజికల్గా ఉండే ఈ బాడీ ఒక 50%. అవును. ఈ చేతబడి జరిగేదంతా సోల్ పైన, నీ ఆత్మని ఇబ్బంది పెట్టే పని. అలా అవుతుంది అంటే ఒక పూజ వల్ల అది సాధ్యమా అని? పూజ కాదు వాళ్ళు చేస్తుంది, చెడు. పూజ వల్ల ఆత్మ పరమాత్మని కలుస్తుంది కానీ వాళ్ళు వేరే వాళ్ళని కలుస్తుంది. అది అలా ఏం లేదు. కానీ మంత్రాలే కదా వాళ్ళు చదివేది. వాళ్ళు ఈ మంత్రాలు చదవగా చేతబడి మంత్రాలు రివర్స్ లో ఉంటాయి. ఉమ్, ఎక్కడైనా చూసారా? మేము ఈ మధ్య చూసాం, లంగారాజులో ఒక అమ్మ ఇంటికి వెళ్ళాం. ఉమ్, ఆవిడ కొంచెం వేరే వాళ్ళు, ఆవిడ ఇలా రాస్తుంది రివర్స్లో, బుక్ ఇలా పెట్టి చదువుతుంది. ఉహు, ఏమైంది అంటే మేము పిశాచి పట్టింది అని అంటున్నారు. అది కూడా ఎక్కడ ఎలా అయింది అంటే ఇంట్లోనే చేస్తుంది, రాత్రి కూడా కళ్ళు పైకి విడదు ఇట్లా అన్నారు. ఉమ్, ఎలా చేశారు, ఎవరు చేశారు, ఇట్లా కొంచెం డీప్కి వెళ్తాం. అవును. ఒక చేతబడికి ఆ విలువ లేదమ్మా. నువ్వు అన్నది ఎలా మంత్రాలు చదువుతున్నారంటమ్మా, మంచికి మంత్రాలు గట్టిగా చదువుతారు. చేతబడి చేసిన వాడు ఎవడన్నా మంత్రాలు గట్టిగా చదివినాడు కనబడ్డాడు ఎక్కడన్నా? లేదు. ఓం నమ శివాయ అని అంటే మరి వాడు మంచోడైపోతాడు కదా, అవును. చెడ్డవాడైపోతాడు అనడానికి రుజువులు ఏంటంటే లోపల చదివే మంత్రాలు నీ అంతరాత్మని బాధ పెట్టడానికి వాడు బలహీనమైన కొన్ని ఆత్మలు ఉంటాయి కదా తల్లి. అవును. గతంలో ఒక మాట చెప్పాను, 25 సంవత్సరాల్లో ఒకటి చనిపోయిన వాడికి 55 సంవత్సరాల వయసు ఉంటే, అవును. ఈ 25 ఏళ్ళు ఉన్న నుంచి ఇంకొక 20 ఏళ్ళు ఉన్న ఆ వయసుని
మీ క్షుద్ర పూజలు తెలిసిన వాళ్ళు వాడుకుంటారు. ఎలా నువ్వే నేనే ఇంకెవరో వ్యక్తి కాలం చేశాడు, ఓ దగ్గర ఎక్కడో ఉన్నాడు, వాడిని ఆకర్షించే కొన్ని ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు దేవుణ్ణి ఆకర్షించడానికి అభిషేకాలు నెయ్యితో పాలు ఎలా చేస్తామో ఇవి కూడా అలానే ఉంటాయి. వాళ్ళు ఆకర్షించిన ఆ తరుణాన్ని ఏం చేస్తారంటే, నేను నీకు మంచి చేపించి నువ్వు అనుకున్న కోరికలు తీరుస్తానన్న ఆశకి ఈ ఆత్మ లోనైపోతుంది. ఎందుకంటే శరీరం వదిలినాక ఈ ఆత్మ జీరో అమ్మ, ఇది ఎందులోకైనా వెళ్ళగలుగుతుంది. ఈయన ఏం చేస్తాడు, దాన్ని మాంత్రిక శక్తుల్లో కొన్ని తాంత్రిక శక్తులు యాంత్రిక శక్తులు పెట్టి దాన్ని బందీ చేయగలరు. అది చేసిన ఆ తరుణమే నువ్వు అన్న క్షుద్ర పూజ. ఇది చేతబడి అనేది మన దగ్గర తగ్గిపోయింది. ఇప్పుడు క్షుద్ర పూజలు ఎక్కువ చేస్తున్నారు. చేతబడి కూర్చొని వస్తువులు పెట్టేంత సిద్ధహస్తుడు లేడమ్మా. ధర్మంగా చెప్తున్నాను, ఆ వస్తువులు ఈ వస్తువులు పెట్టే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు అంతా ఏమైపోయారంటే ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు, వశీకరణలు. నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నీకు అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్తే నీ యొక్క వీక్నెసెస్ మీద కొడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ప్రేమికులు ఉన్నారు చాలా మంది. నేను ఇన్స్టాలో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను. మీ ప్రేమికుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడా, ఫోటోలు పెట్టండి. అసలు ఇది నిజంగా జరుగుతుందా అని నా క్వశ్చన్. మంత్రశక్తితోనే ఒక ప్రేమను సంపాదించవచ్చు, కానీ క్షుద్ర పూజలతోనే కలిసిన ప్రేమికులు లేరు, ఎప్పటికీ కుదరదు. ఇది మాత్రమే వాస్తవం. ప్రేమతో సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా ఈ లోకాల్లో, రుజువులు ఉన్నాయా? అలాగే క్షుద్ర పూజలకి ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా మంచి కలగదు. ఒక మానవుడి ప్రాణం తీయడము, మానవుని ఇంకేదైనా ఇబ్బంది చేయడమే క్షుద్ర పూజ యొక్క ముఖ్యమైన వ్యూహం. ఒక పూజకున్న వ్యూహం నిన్ను నీ ఒక గడప లోపే పరమాత్ముని చేర్చే మార్గం. ఈయన ఎక్కడో కూర్చోనో ఏదో చెట్టు కింద కూర్చోనో ఎవరు లేని ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన గుడి దగ్గర కూర్చొని చేయవచ్చు కదా. మంచి చేసేవాడు గుడి దగ్గర కూర్చుంటాడు, క్షుద్ర పూజలు చేసేవాడికి అనుమతి ఉండదు. అదొక వైబ్రేటింగ్ సెట్ చేసుకోవాలి. సో మనం చాలా మంది అంటే అంటూ ఉంటారు కదా, వింటూ ఉంటాం. ఇప్పుడు గోల్కొండ బోనాలు ఇవన్నీ అవుతున్నప్పుడు కుమ్మరి బోనమే ఎక్కాలి, ఫస్ట్ కుమ్మరి బోనమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత మనం చూడమ్మా, ఇప్పుడు గోల్కొండ అనేది బోనాలలో ప్రత్యేకం. అందులో ఆ రాజు కొన్ని పూజలు చేశాడని. ఇంకోటి మీరు గోల్కొండ బోనాల్లో అమ్మా ఒక ప్రత్యేకత తెలుసుకోవాల్సిన అవసరం ఇంకోటి ఏముంది. గోల్కొండ బోనాల్లో ఒక బోనం ఇలా నెత్తి మీద పెట్టుకున్నాక ఒక బండి వస్తుంది కింద, అంటే గుర్రం బండి లేకపోతే ఎవరైనా తెచ్చిన బండికి 5 ఉంటాయమ్మా ఇలా దీపాలు పెద్ద పెద్దగా ఉండి ఇలా నెత్తికి పువ్వులు వేసుకుంటారు. ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న. ఇలా పువ్వులు వేసుకొని ఉన్న వాళ్ళు చూసారా మీరు? బోనం ఎత్తి మీద ఉన్న వాళ్ళు కొంత పువ్వులు అడ్డం ఉంటాయి. గోల్కొండ రాజు ఆ రోజు తల్లి అమ్మని, అమ్మ నేను యుద్ధానికి పోతున్నా, తిరిగి వస్తానా రానా, నా రాజ్యం జాగ్రత్త అంటే, బిడ్డ నువ్వు వెళ్ళు అన్న ఆ తరుణాన్ని ఈయన గెలిచేసి మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు, ఈయన స్వతహాగా ముస్లిం కదా నా తల్లి, మొహం అందరికీ చూపించి బోనాన్ని సమర్పించడం బాగుండదేమో అని ఈ పువ్వుల దండ అడ్డం పెట్టుకొని అమ్మకి బోనం తీసుకొచ్చాడు ఆయన. ఆ తరుణం చరిత్రలో రాసిందమ్మా, మీరు శాసన గ్రంథాల్లో రాసింది. అలా తీసుకొచ్చిన ఆ బోనం పువ్వుల అడ్డం పెట్టుకుంటాడు. ఆ 5 దీపాలు పెట్టుకొస్తాడు ఇట్లా ఆయన పెట్టుకుని. ఆయన అప్పట్లో గుర్రం మీద వచ్చేవాడు, గుర్రం ఒక రథంలో. ఈ బోనం అనేది నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఈ పూల దండ వేసుకుని రాజమోహం కనిపించకుండా ఒక నలుగురిలో ఒకలాగా వచ్చి సమర్పించారు. ఇప్పటికీ చూడండి అక్కడ అంగరంగ వైభవంగా వస్తారమ్మా. అక్కడ ఒక్కొక్కరు పోతరాజులు వస్తారు, ఎంత కళ ఉంటుంది అక్కడ అమ్మ. నేను లాస్ట్ టైం కూడా ఒక 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ వచ్చే తరుణానికి ఉన్న అంతరార్థం. గొల్లకొండ అంటే గొల్లవాడు చూసిన తరుణాన్ని మనం చెప్పుకున్నాం, అది తెలిసిందే. ఒక కుమ్మరివాడే బోనాన్ని సమర్పించడానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, కుమ్మరివాడు, నేను మీకు ఒక విషయం చెప్పాను, ఒక చింతపండు, ఒక నూకలు మట్టితో చేసినది సమర్పించిన సందర్భం ఉంది కదమ్మా, అమ్మ స్వీకరించిందన్న కదా. వీళ్ళంతా కుమ్మరివాళ్ళు. వీళ్ళు మట్టికి దగ్గర ఉండి మానవులకు తినడానికి పాత్రలను చేసిన వాళ్ళు ఒకప్పుడు. కాబట్టి ఆయన మొదటి పాత్ర తీసుకొచ్చి ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడంటే అమ్మ, ఈరోజు కూడా నేను చూశాను, శివసత్తులు వస్తుంటారు. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఒక జోల పట్టుకుంటాడు తల్లి ఇలా పెద్ద, ఇంటింటికి వచ్చి అమ్మవారి జోగా అని అంటారు, భగవతి భిక్షాంది అని అన్నారు. భగవతి భిక్షాంది అనేవాడు నాలాంటి వ్యక్తులు. అమ్మవారి జోగా అంటే అమ్మకి మేము సమర్పిస్తున్నాము, మీరు మీ ఇంటికి సహాయం చేస్తారు. కొంతమంది ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం, కొంతమంది పైసలు వేస్తారు, కొంతమందికి వేరే వేరే వస్తువులు పెడతారు. అలా కుమ్మరివాడు అన్నీ స్వీకరిస్తాడు తల్లి. అన్నీ స్వీకరించేసి అందరి కలగలిపిన ఒక కుండలో అందరు నీరు వేస్తాను, అందరు వేసిన బోనం వేస్తాడు, ఒక పిడికి వేసి తీసుకుపోయి ఇస్తాడు. అప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏంటంటే, ఈ కుమ్మరివాడు బోనం సమర్పించాడా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ సమర్పించారా? అమ్మవారి జోగ తీసుకున్నప్పుడు అందరం వేసామా భిక్ష? అంటే ఇప్పుడు అమ్మవారి జోగ భిక్ష చేసిన వాళ్ళందరిది కలిపే కదా ఉండి, అంటే ఇప్పుడు ఊరంతా బోనం సమర్పించిన వాడు కదా. కాబట్టి కుమ్మరి వాడి స్థానం ఏంటంటే ఊరందరిది బోనం ఎత్తుకొస్తాడు ఆయన. ఎత్తుకొచ్చి అమ్మకు పెడుతున్న ఆ తరుణం అమ్మ అంగరంగ వైభవంగా ఫస్ట్ 8-9 గంటలకే స్వీకరించేస్తుంది మీ ఊరు బోనం అంతా. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ వ్యక్తిగతమైన జీవితాలు, వాళ్ళ యొక్క పర్యావరణం వల్ల వాళ్ళకి జరిగిన గొప్ప పనులు, చెడ్డ పనులు, లేకపోతే ఇంకేదైనా పనుల గురించి ఇండివిజువల్గా
తర్వాత మానిటర్ చేస్తుంది. అమ్మ కూడా ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఫస్ట్ అందరికీ చెప్పి తర్వాత లెవెల్ సెటప్ చేయాలి. అదే కదా తల్లి ధర్మం అంటే. కుమ్మరివాడిది బోనం చాలా ప్రత్యేకమైన తల్లి. గొల్లవాడిది చాలా తక్కువ శాతంగా చెప్పుకుంటాం. అలా ఇప్పుడు గోల్కొండకి ప్రత్యేకత రావడానికి కూడా కారణం ఆ రాజు ఆ రోజు ఆ అంగరంగ వైభవంగా బోనం చేస్తే అమ్మ నాట్యం ఆడి కనబడి, బిడ్డ నీవు చేసిన ఈ బోనాల పండుగ నాకు నచ్చింది, ఇకపై జరగబోయే ఆషాఢ బోనాలు నా ఇంటి నుంచే మొదలవుతాయి, నేనే జగదాంబికాదేవి అని అంటది. అమ్మది ఒక రూపం జగదాంబికాదేవి. అక్కడ నుంచి మళ్ళీ బోనం అక్కడే ఎండ్ అవుతుంది. ఈ విధమైన తరుణాలు మీకు తెలిసినాయి. కాకపోతే గొప్ప అనేది మనం ప్రతిసారి చెప్పుకుంటేనే గొప్ప అవుతుంది కదా తల్లి. సో అదే మందు పెట్టారని ఇప్పుడు మీరు చెప్తున్న కడుపులో మందు, నెత్తిలో మందు, అన్నంలో కలిపి పెట్టారు, కొన్ని ఇంకా పౌడర్స్ కూడా చల్లుతారని చెప్పి నేను ఈ మధ్య చాలా విన్నాను. ఏదో పౌడర్ ఇస్తారంట మంత్రించి, అది మనిషి మీద చల్లితే సరిపోతుందంట, మనిషి ఇంకా మొత్తం మనకే సొంతం అన్నట్లు. అలా ఏమైనా? అలా ఏమి ఉండదమ్మా. పౌడర్ వెళ్తే ఈ పాండ్స్ పౌడర్, ఈ పెద్ద పెద్ద పౌడర్లు ఉండకపోయేటివి, మన పౌడర్ ఉండేది. ఒక మనిషి యొక్క బలహీనత వశీకరణ బాగా గుర్తుపెట్టుకో. నువ్వు అన్న ఈ క్షుద్ర పూజల్లో వశీకరణ మంత్రించబడిన ఒక మరుగు మందు నూనెలో కూడా నెత్తిలో పెడతారు. ఇది పెడితే ఏమవుతుందంటమ్మా, నీ యొక్క బలహీనత అన్నిటిని తీసి ఒక శక్తిని, అంటే చెడు దుష్ప్రభావం ఉన్న ఒక శక్తిని, అంటే ఆత్మని కానీ బాగా 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 వ్యసనాలు ఉండి అమ్మాయిల సోపు కానీ బాగా మద్యం ఉండి కొంతమంది చనిపోతారు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు నెగిటివ్ మైండే ఉంటుంది కానీ పాజిటివ్లకు రాదు. ఇలాంటి వ్యక్తులను ప్రయోగిస్తుంటారు వాళ్ళ పైన. వాళ్ళు మీరు అన్న ఈ మందు మరుగు మందు ప్రభావం ఎక్కడ ఉంటుందంటమ్మా, ఆత్మబలం పైన దెబ్బ కొడతారు వీళ్ళు. శారీరకంగా ఏమైందంటే ఆ మందు ఎక్కడో కడుపులో పోయి లివర్ దగ్గర ఆగుతుందమ్మా. అది కొంచెం ఎంటుకలు పెరిగినాయని లేదా ఏర్లు వచ్చినాయని అంటే కొంచెం పచ్చకామర్లు వచ్చి కాలం చేస్తారని నా దగ్గర 100 మంది వస్తూ ఉంటారు. నేను చెప్తా పచ్చకామర్లు వచ్చిన ఎందుకు వచ్చిందంటే మందు పెట్టారు అంటారు. అసలు మందు పెట్టారు అని అంటే మరి ఈయనంతలో ఈ నెల అయితే మందు తెచ్చుకోడు కదా, అంటే ఎవరో పక్కన ఉన్నాడో అవతలోడో ఎవడో శత్రువు ఉండొచ్చు కదా. అక్కడ తరుణం జరిగిందని మందు పెట్టేది అనేది మన దగ్గర రాసి ఉందమ్మా, మన దగ్గర ఉన్నాయి కూడా. అండ్ మీరే సొల్యూషన్స్ ఇస్తారని కూడా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఇస్తాం. ఏం చేస్తారు మీరు? మీరు చెప్పండి. ఒక మందు పెట్టిన వ్యక్తి, మీరు మాట్లాడిన ఈ యొక్క వక్రీకరమైన ప్రశ్నకి జవాబు ఏంటంటే, మేము చేసేది యాంత్రిక మాంత్రిక తాంత్రిక పరీక్ష కాదమ్మా. ఇవన్నిటితో దెబ్బపడి వచ్చిన వాడికి దైవమే నిర్ణయం తీసి గెలుస్తాడని ఈయన గారి యొక్క శరీరాన్ని ఆత్మని పరమాత్ముడికి ఎప్పచెప్పుతాము. మరి నిన్ను నమ్మి వచ్చిన వాడికి ధర్మమే గెలిపిస్తారా అధర్మం గెలిపిస్తారా అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు పసుపు కొమ్మలు తర్వాత ఇంకేదో పెట్టేసి పెడతారు, తినిపిస్తారు, పౌడర్ చల్లుతా అంటారు కదా. అలాగా మన దగ్గర పాజిటివ్గా అశ్వగంధాలు ఉన్నాయి కదా తల్లి. ఇప్పుడు ఎన్ని లేవు మన దగ్గర చెప్పండి. ఇప్పుడు మనము పూజల్లో పెట్టే విభూది నుంచి, బూడిద నుంచి అమ్మవారికి పెట్టే కడప దగ్గర పెట్టే బొట్టు కూడా పవిత్రమైంది. వాడు నెగిటివ్ నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర పాజిటివ్ని ఆయనకి ఇవ్వడమే ముఖ్యం. నేను తీస్తున్నాను చేస్తున్నానని నీకు ధర్మంగా నేను 100 మందికి తీసి చెప్పింది ఏంటంటే అమ్మా, ఫస్ట్ వాళ్ళకి రాగానే వాళ్ళ మైండ్ గురించి చెప్పి మాట్లాడతాం. ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తారు, ఎంత ఏందని. ఒక అర్ధగంట గంట అయిపోయిన తర్వాత అప్పుడు మందు గురించి వస్తాం. మందు అనేది చిన్న పాఠం అంతే, అసలైన పెద్ద పాట జీవితం. ఈ మందు గురించి జీవితమే కోల్పోతున్నారు. అంటే మీరు ఎలా తీస్తారు అని, అది తీయడానికనే మార్గాన్ని చూడండి. ఒక మందు ఈ విధంగా ఇలా వనమూలికలు ఉండి పెట్టేసేసి నోట్లో పెట్టేసేసి తీసేస్తాము అని చెప్పి చాలామంది చెప్పారు గతంలో. దానికి విరుగుడు ఏంటంటే అమ్మ, మనం ఒక వీడియోలో ఉన్నాము కాబట్టి మీరు బహుశా చూడండి, దానికి కొన్ని వనమూలికల సముదాయాలు ఉంటాయి. ఓకే, మీరు చెప్పండి ఆ వనమూలికల సముదాయాలు ఎలాంటివి అంటే అమ్మ, ఇట్ ఈస్ ఏ యాంటీడోస్. అవి ఎలా ఉంటాయి, దేవుడి దగ్గర మన అభిషేకం చేసిన తమలపాకు, దేవుడి దగ్గర పూజలు పెట్టిన అష్టసుగంధాలు, దేవుడి దగ్గర నుంచి అర్చన చేసే అభిషేకాలు పొందిన ఒక వనమూలికల సముదాయాన్ని ఆయన శరీరానికి ఇస్తాం. ఒక వైరస్కి యాంటీవైరస్ లాంటిది. దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యి మంచిగా అయిపోయినాం స్వామి అంటారు, కానీ అంత ఇమీడియట్లీ కాదు. మెల్లిగా 5 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. అలా సమయానుకూలంగా వస్తారు. ఈ మధ్య కూడా వచ్చారు కొంతమంది, ఇప్పుడు బాగున్నామని గుడ్డు చేసుకొని అంత చేసుకొని కూడా వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారంటే అమ్మ, మందు పెట్టిన వ్యక్తులు ఆకలి కాదు, కడుపు నొస్తూ ఉంటుంది, నడుముల దగ్గర ఇబ్బంది అవుతుంది, పడుకుంటే నిద్ర పట్టదు, ఎవడో రాగినట్టు అవుతూ ఉంటుంది. మనం అన్నం పెట్టి తిన్నాయినా అంటే కూడా గింతే అన్నం తిని కడుపు అంతా ఏదో ఆయాసం ఉబ్బరంగా ఉంది అంటారు, పొద్దున్నే లేచి గాబర్ అవుతుంది అంటారు. ఇట్లా కొన్ని నెగిటివ్ సిగ్నల్స్. పాజిటివ్ సిగ్నల్స్ ఏంటి మనం ఇచ్చేది? ఉదయాన్నే ఆ సంధ్యా సమయం మార్నింగ్ బ్రహ్మముహూర్తం లేచి గుడికి వచ్చి మంచిగా పూజ చేసి 1 గంట కూర్చో అక్కడ. ఒకటే శివాయ నమ శివాయ అనేది వినబడాలి, లేదా ఏదైనా దేవి గానము ఇంకేదో పూజ వినబడితే ఈ మైండ్ ఫస్ట్ నీకు పాజిటివ్లోకి రావాలి. ఆ తర్వాత కదమ్మా నేను ఇచ్చే మందు నడుస్తుంది. అంటే నీ యొక్క మనోధైర్యం లేకపోతే నాకు ఏ మందు పని చేస్తుందమ్మా? నువ్వు ఒక మాట ఆలోచించు. చాలా మంది పాపము సర్జరీలు అయిపోయి వస్తారమ్మా, ఒంటరితనంగా ఉండి చనిపోతారు తల్లి. సర్జరీలు అయిపోయి మాట్లాడేవాడు లేడని,
ఒక ముచ్చట అడిగేవాడు లేడని, తిండి పెట్టేవాడు లేడని. పాపం చాలామందిని చూశాను నేను. అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఎందుకు ఈ లైఫ్ అని. నేను అనేది ఇక్కడ ఒక శూరద్ర సాధువు చేసేది ఏంటంటే, నేను ఉన్నాను అని మాట్లాడి వారితో ఒక మాటకి 10 మాటలు కలిపి లేని విషయాలన్నీ ఎవరైతే కల్పించి పెట్టారో అవి నిజాలు కాదు, అబద్ధాలు, మీకు అసలైన విషయాలు ఏమి అని చెప్పడమే కదమ్మా ధర్మం అంటే. అదే మీరు అంటున్న విషయ వివరణలో కాలజ్ఞానం. మంచిని కాపాడాలి అంటే మొదట అవతల వ్యక్తి చెడు చేసి ఉంటేనే మంచికి విలువ వస్తుంది. అవునా కదా తల్లి? ఇప్పుడు మనం కొంతమంది పేర్లు అయితే తీయలేం కానీ చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే జ్యోతిష్యం చెప్తారు, తాగుతారు, పబ్లకు వెళ్తారు అని వాళ్ళు చెప్పింది జనాలు ఎంత గట్టిగా నమ్ముతారంటే నిజంగా ఇప్పుడు ఇతను ఎమ్మెల్యే అవుతాడంటే అయిపోతాడు, పొలిటికల్ అంటే అయిపోతారు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఈ హీరో హీరోయిన్ చనిపోతారు, వీళ్ళు విడిపోతారు, అంత ఖచ్చితంగా చెప్తారు. అసలు భవిష్యత్తు అనేది నిజంగా చెప్పబడుతుందా? ఆ పవర్ ఎవరిలో అయినా ఉందా? భవిష్యత్తు చెప్పే పవర్ చాలా మందిలో ఉన్నది. మీరు అంటున్న వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అనే విషయం కొంచెం డీప్గా పోతేమో మద్యం, పబ్బులోకి పోవడం, లేకపోతే ఇంకేదైనా చేయించడం అనేది వారి యొక్క వ్యక్తిగత జీవితం. నిజమైన గురు విద్య సంపాదించిన వ్యక్తి కానీ, నిజమైన గురుస్థానాన్ని సంపాదించిన తాగాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు చూడండి, కొంతమంది విద్య బాగా వచ్చిన వాళ్ళు కూడా తాగుతున్నారు, కొంతమంది విద్య బాగా వచ్చిన వాళ్ళు చెప్తలేరు కూడా. ఇప్పుడు ఎక్కడైతే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారో తల్లి, వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. నిజంగా విద్య వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్తుంది అవుతుంది అని అంటమ్మా, వాళ్ళకి శాస్త్ర జ్ఞానాల్లో ఒక్క విధంగా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. రక్తంలో కూడా వస్తాయి విద్యా బుద్ధులు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు పోలికలు వస్తాయిగా, అలాగే కొన్ని గుణగణాలు వస్తాయిగా. ఇలా మీరన్న కొన్ని గుణగణాలు ఆ విధంగా కూడా రావచ్చమ్మా. మాట అనేది నాలుకతో సంబంధించి పరమాత్మ ఆజ్ఞ. ఇప్పుడు రోడ్డు మీద పోయి ఒక కుక్క, నువ్వు ఒకదాని మీద వెళ్తున్నప్పుడు బౌబౌ అన్నంత మాత్రాన అది కుక్క నిన్ను అరుస్తుందని చూడవచ్చు, లేదా అది వేరేవాడు ఏదైనా నీ మీద ప్రయోగం చేస్తుండని అరవచ్చు. నువ్వు ఫస్ట్ దాన్ని చూస్తే తెలుస్తుంది. కుక్కే కదా అని తక్కువ అంచనా వేయలేడు పరమాత్ముడు. కాలభైరవుడు కూడా ఈ తండ్రిని తిప్పుతుంటాడు. ఇప్పుడు నేను గుడి కడుతున్నా కదమ్మా, బ్లాక్ జర్మన్ షెపర్డ్ దాన్ని పట్టుకొని నేను గుడి దగ్గర కడుతున్నాను గతంలో చెప్పాను, శివుడి దగ్గర ఉన్నదని. నా దగ్గర కూడా ఈ జర్మన్ షెపర్డ్. కుక్కకి ఫస్ట్ దాని పేరు కూడా భైరవ. ఇప్పుడు భైరవ అనేది మనకు కుక్క అని చూసుకుంటే దేవుడు కాదు. ఇలాగే నువ్వు చెప్పినది కూడా ఆయనకి గ్రంథాల్లో కాదు, రక్తంలో వచ్చేటి విషయాలమ్మా. అంతకుమించి ఇంకా వాల్యూడ్ ప్రూఫ్స్ అంటే మీరు అన్నట్టుగా నేను ఒక దగ్గర కూర్చోవాలి ఇక చేత బడి చేయడానికి. సో నా ఫైనల్ ప్రశ్న ఏంటి అని అంటే, ఇవి ఇప్పుడు కొందరు అంటారు కదా గండాలు ఉన్నాయి, ప్రాణగండం, కాలసర్ప దోషము అండ్ కొన్ని మామ గండం అని చెప్పి చాలా గండాలు దోషాలు అని చెప్పి మాట్లాడతారు. నిజంగా ఇవి మనుషులకు ఉంటాయా? ఖచ్చితంగా. మేనమామ పోరు శ్రీకృష్ణుడికి తప్పలేదు కాబట్టి ఎలా వస్తాయంటే అమ్మ గండాలు, గత జన్మలో వీళ్ళు నీకు ఏదో సంబంధీకులు ఉండడం చేతనే మేనమామ గండాలు వస్తాయి. కానీ సడన్గా ఒక గండం అనేది రాదు. కాళ్ళు ముందుకేసి పుడితే ఎందుకు ఒక గండం వచ్చిందంటారంటే తల్లి, ఈయన ఏదో ప్రమాదం చేయడానికి అడుగు పెట్టాడేమో అన్నది గ్రంథాల్లో రాసున్నది చెడు ప్రయోగం. అంటే ఒక వ్యక్తి అలా వచ్చినప్పుడు శాంతి పూజ చేయాలని పురోహితులు కూర్చొని చేసి మేనమామని పిలిపించి ఉంగరంతో ఇలా నూనెలో చేయడం ఇవి కొన్ని వ్యవస్థ. ఇంకొకళ్ళు పేగు మెడలో వేసుకొని పుట్టిన వాళ్ళకి దాన్ని అంబ్లికల్ కాట్ అంటారు. అంటే ఈ రోజుల్లో మనం చూడమ్మా, ఎక్కువ శాతంగా ఈరోజు మెడలో పేగులు వేసుకొని పుడుతున్నారు. ఎందుకంటే ద వే ఆఫ్ డైట్, ఫాస్ట్ ఫుడ్, డామినోస్ ఇవన్నీ తినడం వల్ల ఈ అంబ్లికల్ కాట్ థిక్నెస్ ఎక్కువైపోతుంది. ఈ థిక్నెస్ ఎక్కువైపోయి బేబీ విల్ గో నియర్ అబౌట్ 4 kgs అమ్మా. ఒక ఉమెన్ షీ కెన్ బేర్ ద యుటరస్ వెయిట్ ఓన్లీ 1.5 to 2.2. 2 కిలోల 2 గ్రాములు, 200 గ్రాములే తల్లి. 400 4 కిలోలు 5 కిలోలు ఒక తల్లి ఎలా భరిస్తుంది అమ్మా? అదొక బెట్టి పరీక్ష. ఇది మనం చేసుకున్న తప్పే. మీరు అన్నట్టుగా అలా వచ్చిన దాన్ని మనం మేనమామ గండం అనలేమో, మనం చేసుకున్న గండాలు ఇవన్నీ. కొన్ని నిజంగా ఎలా ఉన్నాయంటే, నాకు నా అల్లుళ్ళు కూడా ఉన్నారు. చిన్నోడు పెద్దోడు ఇద్దరు వాళ్ళు పుట్టినప్పుడు నన్ను పిలిచారు. పుట్టారంట, మరి ఎలా పుట్టాడు, చాలా సేఫ్ అయింది, 2-3 గంటల నుంచి ఇలా పుట్టాడంటే, నేను 3 రోజులు మనం పూర్తి చేస్తాం కదా తల్లి, 21 రోజు మనం పండుగ చేసుకున్నాం. ఈ వ్యవస్థలో నేను వచ్చి చేసుకునే కారణం ఉంటుంది. కత్తి పెట్టి ఇలా తీయడం, అలా చేయడం కొన్ని ఉంటాయి. ఇవి ఏంటంటే నిజంగా రుజువు చేయబడినాయి. ఎందుకంటే అమ్మా పెద్ద పెద్ద గ్రంథాల్లోనే రాసింది ఒక గండాల గురించి. కాబట్టి ఏంటంటే పుట్టినవాడి యొక్క జీవిత చక్రంలో ఏ యొక్క సందర్భాన్ని తీసుకొని వస్తుండో అని చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. ఇలా నాడి పట్టుకొని నీ యొక్క శరీరంలో ఏ నెల అని చెప్పేటోళ్ళు ఒకప్పుడు ఉండే తల్లి. ఇప్పుడు ఆడవాళ్ళు లేరు అలాగా. ఇలా పట్టుకొని అమ్మ నెల తప్పావా, 3వ నెల, 5వ నెల, ఇంకేంది తల్లి మరి వామిటికి, ఇట్లా అని అడిగే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఎందుకు లేరు? ఒక గర్భవతి అని ఏ విధంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఒక లేడీ కాబట్టి నీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? ఇవంతా అడ్వాన్స్ లేనప్పుడు
ఒక ఆవిడ గర్భవతి అయిందని చెప్పి ఎలా చెప్పగలుగుతుండే ఒక పెద్దవాళ్ళు? కొంచెం మైక్రో లెవెల్లో వెళ్ళి చూడమ్మా ఎలా చెప్పేవాళ్ళంటే, ఇలా నాడి పట్టుకున్నప్పుడు 2 హార్ట్స్ బీటింగ్ వినబడుతుంది, ఓహో నాట్ సింగిల్ హార్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్, నీది ఒకటే సింగిల్ హార్ట్. ఉమ్, ఎప్పుడైతే క్యారీ అవుతుందో అక్కడ ఉన్న బేబీ యొక్క హార్ట్ బీట్ మొదలవుతుంది కదా. అవును ఈ 2 హార్ట్ బీట్ని చూసి అంతటి జ్ఞానాన్ని అంతటి విద్యని ఉన్న ఆ పెద్దవాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని కానివాళ్ళు. ఆ రోజుల్లో 12 మంది కాన్పులు చేసేవాళ్ళు ఇంట్లోనే. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉన్నవాళ్ళు. ఈ ఇంత చిన్న లెవెల్లోని సైన్స్ వీ డోంట్ రిక్వైర్డ్, సైన్స్ గురించి అవసరం లేదు. 2 గుండెల చప్పుడు కనబడినప్పుడు గర్భవతి అని చెప్పగలిగిన వాళ్ళు, ఇలా గుండె మీద ఇలా 4 వైపులు చూసి గుండెలో ఏమి ఉందని చెప్పగలిగిన అంత శాస్త్రజ్ఞానం ఉన్న డాక్టర్లు ఇప్పట్లో లేరు కదా. అవును ఇందాక మొదటి మనం ఏమనుకున్నాం, పేషెన్స్, అవును ఓపిక. ఓపిక అలాగా తగ్గిపోతుంది. గండాలు ఉన్నాయి మెడలో వేసుకున్న వాళ్ళది, లేదంటే ఇంకా వాళ్ళు పుట్టినప్పుడు ఒక కాలు పుట్టారని. ఒక బేబీ ఎలా పుట్టాలంటమ్మా, ఉమ్, తల పెట్టుకొని బయటకు వచ్చేసేయాలి యాక్చువల్లీ, అప్పుడే మదర్కి కూడా సేఫ్. అవును అలా రాకపోవడం వల్ల ఏమవుతారంటే, వీళ్ళు బాగా ఎక్సెస్ తినడం వల్ల ఆ ఫ్యాట్ వల్ల అందులో ఉండే ఉమ్మ నీరు కాస్త మనిషిని స్ట్రక్ చేస్తుంది. వాడు ఇక తిరగలేడు, ఆ గర్భంలో తిరగలేకపోయేసరికి ఆ 9వ నెలకు వచ్చేసరికి ఏమవుతాడు, ఇంకా అక్కడికి వచ్చేసరికి డమ్మీ అయిపోతాడు. ఎందుకంటే అమ్మ బాగా మత్తు వేసుకున్న మందులు ఇవన్నీ తినేసరికి వాడు నిద్రపోతాడు. ఇక వాడిని లేపి 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 నార్మల్ డెలివరీ చేయాలంటే అవుతుందా తల్లి? అవును కాదు. ఈ సందర్భంలో మనకు చాలా తప్పు ఉంది తల్లి. ఉమ్, పెద్దవాళ్ళు కూడా ఓపిక లేవమ్మా. గంజి దాపించే వాళ్ళు ఉన్నారా? ఓ మాట చెప్పు, ఎన్నేళ్ళు అయింది నువ్వు అసలు గంజి చూసావా? గంజి అన్ని తాగాలి, రైస్ కుక్కర్లే కదా. మిరియాలు తాగాలి, సొంటి మిరియాలు, ఎన్ని లేవమ్మా మన దగ్గర. ఇవి పాటిస్తలేమ్మా తల్లి. ఆడపిల్లలు చూడండి, గర్భవతులు అయినప్పుడు అమ్మా నరకాన్ని చూస్తున్నారు తల్లి. ఇట్లా కోసేయడం ఎంతసేపు అమ్మా, 20 నిమిషాలు. కానీ ఒక్కసారి ఆ అర్ధగంట నొప్పిని భరిస్తే నెక్స్ట్ డే ఆవిడ వెళ్ళేసి పని చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీకి అంత విలువ ఉంది అవును మనకు. ఓపిక. సో థ్యాంక్ యూ సో మచ్, నిజంగా ఇంత సమయాన్ని ఇచ్చారు అండ్ మా స్టూడియోకి వచ్చారు. నమస్తే స్వామి. నమస్తే తల్లి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.